ప్రార్థన చేసుకుందాం పిల్లరా. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకొని దేవుడి వాక్యంలోకి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరులకు తండ్రి, ఘనమైన ఉన్నతమైన మీ నామమునకు స్తుతి చెల్లిస్తూ ఈ దినమును కూడా సజీవుల లెక్కల్లో మమ్మల్ని వచ్చినందుకు తండ్రి, మీ నామ ఘనతకు మేము ఉపయోగపడుతున్నాం. కరుణాపాత్రులుగా మమ్మల్ని నుంచి నడిపించమని కోరు. ప్రయాణంలో తోడుండి నీ బిడ్డల చెంతకు క్షేమంగా తీసుకొచ్చి మీ మాటలను ఆలోచించడానికి ఈ సమయాన్ని పరిస్థితులను అనుకరించి బలపరిచినందుకు వందనములు తెలియజేస్తున్నాం. మేమందరం వాక్యంలోకి వెళుతూ ఉండగా మీ సహాయమును అర్థిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థనకి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు వచ్చిన దేవుడి పిల్లలందరికీ ప్రభు రక్షకుడైనటువంటి క్రీస్తు వారి పేరట శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. సిబిటి కడప సంఘము వారికి, మొదట దైవజనులు శంకరకరణ గారికి క్రీస్తు నామమున శుభములు వందనము తెలియజేస్తున్నాను. పిల్లరా, మంచిది. దేవుడు ఎలాంటి పరిస్థితులు ఇచ్చినా దాన్ని సంతోషంతో అంగీకరించే దేవుడి పిల్లలు మనం. దేవుడు చక్కగా మంచి లైట్లు, ఫ్యాన్లు, ఏసీ అవన్నీ ఉండి ప్రతిరోజు వారం వాక్యం వింటున్నారు కదా. శ్రద్ధగా వాక్యం వినాలంటే ఇలాంటి రోజు కూడా వస్తే బాగుంటుంది అనుకున్నాడేమో. విందాం. ఆదివారం ఆరాధనలో ఒక మంచి అంశాన్ని దైవజనులు నిర్ణయించారు. అంశమే పాంప్లెట్లో మీకు ప్రకటించినట్లుగా పాపానికి బైబిల్ చికిత్స. పాపానికి బైబిల్ చికిత్స. ఇదేంటండి, చికిత్స అనగానే ఇదేదో హాస్పిటల్కి సంబంధించింది కదా. చికిత్స అనగానే ఫస్ట్ ఎయిడ్, ఇంగ్లీష్లో ఫస్ట్ ఎయిడ్ అంటారు. ప్రాథమిక చికిత్స అంటారు. అంటే ఒక మనిషికి గాయమైంది అనుకోండి, గాయమైతే ఫస్ట్ చేయాల్సింది ఫస్ట్ ఎయిడ్, ప్రథమ చికిత్స. ఆ తర్వాత హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, అప్పుడు కూడా ఏం చేయాలి? సిపిఆర్ చేయాలి, ప్రాథమిక చికిత్స. ఫస్ట్ ఎయిడ్ అంటే ఫస్ట్ సిపిఆర్ చేస్తారు. ఆ తర్వాత యాక్సిడెంట్లు అయింది అనుకోండి, పెద్ద పెద్ద గాయాలు తగులుతాయి, అవయవాలు తెగిపోతాయి. అలా తెగిపోయినప్పుడు అంబులెన్స్ని పంపుతారు అక్కడికి. అంబులెన్స్లో ఒక నర్సు కానీ ఒక చిన్న డాక్టర్ కానీ వస్తాడు. వచ్చేవాళ్ళు ముందుగా చేసేది ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. అంటే రోగి పరిస్థితి ఎలా ఉంది, అతను ఏ కండిషన్లో ఉన్నాడు, ఇతన్ని అర్జెంటుగా ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఇతనికి ఏమేమి ఇంజూరు అంటే ఏమేమి గాయాలైనవి, ఇవన్నీ కూడా ఆ అంబులెన్స్లో వచ్చిన ఆ నర్సు లేకపోతే డాక్టర్ చూస్తారు. ఇది చికిత్స. అంటే రోగానికి ఖచ్చితంగా ఏం చేయాలి? చికిత్స చేయాలి. అప్పుడప్పుడు మనం తెలివితేటలు ఎక్కువ ఉపయోగించి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, మెడికల్ షాప్కి వెళ్తాం. అయితే చికిత్స నువ్వే స్టార్ట్ చేసుకున్నాం అనమాట. నీ వల్ల అవ్వలేదు అనుకోండి, అప్పుడు ఎక్కడికి వెళ్తాం? అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. రోగానికి చికిత్స ఎంత అవసరమో మరి పాపం రోగం గొప్పదా, పాపం గొప్పదా? రోగం తగ్గుద్దా, పాపం తగ్గుద్దా? రోగం బలమైందా, పాపం బలమైందా? రోగానికి చికిత్స అవసరమైనప్పుడు పాపానికి అవసరం లేదా? పాపానికి కూడా కావాలేదా? ఈ ప్రపంచానికి యేసుక్రీస్తు వారు రోగం తీయటానికి వచ్చారా, పాపం తీయటానికి వచ్చారా? అంటే ఏది కష్టమైంది? రోగమా, మనం చేసే పాపమా? మనం చేసే పాపమే కష్టమైంది. రోగం అనుకోండి మనం తీసుకోగలం. దేవుడు తీసుకునే విధానాన్ని ప్రకృతిలో పెట్టాడు. ఎలా? ఒక జ్వరం వచ్చింది అనుకోండి, ఒక పారాసిటమాల్, డోలోనో ఏదో చేసేసుకుంటాం. జలుబుకు ఒక మందు ఉంది, ఒంటి నొప్పులకు ఒక మందు ఉంది, షుగర్కి ఒక మందు ఉంది, థైరాయిడ్కి ఒక మందు ఉంది,
అవునా? అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ప్రతి వ్యాధికి ఆయా రకాల మందులు ఉన్నాయి లేదా? అంటే రోగాలకైతే మందులు ఉన్నాయి, మరి పాపానికి మా అందరి ఉద్దేశం ఏంటంటేనండి, పాపం యేసుక్రీస్తు తీసేశాడుగా, ఫ్రీ అయిపోయాం మనం. పాపం యేసుక్రీస్తు వారు తీసేశారు, ఫ్రీ అయిపోయాం. కానీ మనం బాప్తీసం తీసుకోకముందు మనందరం బాప్తీసం తీసుకోవాలని ఎందుకు అనుకున్నాం? ఆలోచించండి ఒకసారి. మనం రక్షణ పొందేటప్పుడు ఏం పోవాలని తీసుకున్నాం? పాపం పోవాలని కదా తీసుకున్నాం. మరి అదే పాపం ఇప్పుడు పోయిందా ఉందా? అట్లనే లేదో మళ్ళీ అడుగుతారు. పాపాలు పోవాలని బాప్తీసం తీసుకున్నాం. తీసుకున్న పాపాలు పోయాయో ఉన్నాయా? అవి పోయాయి. అవి పోయాయి. మరి ఇప్పుడు ఉందా? పాపం పోయిందా? పాపం ఉందా పోయిందా? అది పోయింది. నేను అదే కరెక్ట్గా చెప్తున్నాను. అది పోయింది. మళ్ళీ కొత్తది. మనం కొత్త బట్టలు తెచ్చుకుంటాం, కొత్త వస్తువులు తెచ్చుకుంటాం, కొత్త ఇల్లు తెచ్చుకుంటాం, కొత్త కారు కొనుక్కుంటాం, అలాగే కొత్త పాపాలను కూడా తెచ్చుకుంటాం. ఈరోజు ప్రపంచ పరిస్థితి ఎలా ఉందంటే, మనిషికి ఆకలి ఎలాగో పాపం కూడా అలాగే. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? నాకు దాహం వేస్తుంది, ఏం తాగాలి? మంచిగా తాగాలి. దాహం వేస్తే నీళ్ళు ఎలా తాగుతామో మనిషి ఈరోజు పాపాలు కూడా అలాగే చేస్తున్నారు అంటాను. ఎంతమంది చేతులు ఇస్తారు? ఎంతమంది దీన్ని ఒప్పుకుంటారు? అధ్యక్ష, అవునా? నీళ్లు తాగినంత సులువుగా ఏం చేస్తున్నాం? పాపాలు చేస్తున్నాం. ఏంటి ధైర్యం? నేను అడుగుతున్నాను మామూలుగా, ఏంటి మన ధైర్యం? ఏంటి మన ధైర్యం? యేసుక్రీస్తు అన్నాడు. మంచి సమాధానం. యేసుక్రీస్తు మళ్ళీ చేయి మళ్ళీ తీస్తానన్నాడా? ఆ మాట అయితే ఏమన్నదిగా? మళ్ళీ చెయ్యి నేను చేస్తానన్నాడా? ఒకవేళ ఆ మాట ఆయన అన్నాడు అనుకోండి, ఇప్పుడు అన్ని దాచుకొని చేసుకుంటున్నాం. అప్పుడు పబ్లిక్గా ఎవరైనా ఏమైనా అడిగారు అనుకోండి, తీస్తానన్నాడు కదా, నీకెట్ నొప్పి? అవునా కదా? ఆయన చేస్తానన్నప్పుడు నీకేంటి నొప్పి? ఆయన చేస్తానన్నాడుగా. ఈరోజు మనం అందరం ఒక మాయలో బ్రతుకుతున్నాం. నన్ను కూడా కలుపుకుంటున్నాం, మరి మిమ్మల్ని అంటే ఫీల్ అవుతారని. మనం అందరం ఒక మాయలో, ఒక భ్రమలో బ్రతుకుతున్నాం. ఏంటా మాయ, ఏంటా భ్రమ అంటే, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను చెడ్డోడినైనా మా నాన్న మాత్రం మంచోడు, ఆయనకి నేను కావాలి. సో చచ్చినట్టు ఏం చేస్తాడు? క్షమించి పరలోకం తీసుకెళ్ళి. ఎవరి కోసం తీసుకెళ్ళాడు? నేను వద్దా ఆయనకి? 99% అందరి ఆలోచనలు ఇలాగే ఉంటాయి. కానీ బైబిల్లో దేవుడు ఒక మాట చెప్పాడు, పాపం చేసిన వాళ్ళతో ఒక మాట చెప్పాడు. చూద్దామా? యోహాను సువార్త. మీ అందరికీ మీకు తెలిసిన వచనాలేండి, అన్నకంటే నేను ఎక్కువేం చెప్పలేను. అర్థమైందా? యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం 11వ వచనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. అమ్మా, అందరూ నిన్ను రాళ్ళతో శిక్షించారా? ఏది వీళ్ళంతా మహానుభావులంతా? ఏది ఆదివారం ఆరాధనకు వచ్చిన వీళ్ళంతా అంతే కదండి. శాస్త్రులు, పరిశీలు వీళ్ళంతా ఎవరు? ఆరాధనకు వచ్చేవాళ్ళేనా? ఆరాధనకు వచ్చేవాళ్ళే రాళ్ళు ఎత్తారు, గుర్తుపెట్టుకోండి. ఏరమ్మా వీళ్ళంతా మహాభక్తులు ఏరమ్మా అంటే ఏమంది ఆవిడ? లేదు ప్రభు, వాళ్ళందరూ ఆరాధనకి వెళ్ళారు ప్రభు. లేదు. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు ఆమెతో అంటే, నేను కూడా శిక్షించే అధికారం నాకు ఉంది, నేను కూడా రాయొచ్చు, కానీ నేను నీకు శిక్ష విధించను.
నేను నీకు శిక్ష విధించను అన్న పదం తీసుకుంటారు చాలా మంది. తీసుకొని అయితే మనం చేసిన అంటే మీ దగ్గర రాలేదేమో ఈ వచనాన్ని అలా వాడుకుంటున్నాడు. నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక నుంచి ఏం చేయొద్దు, చెయ్యమన్నాడా వద్దన్నాడా? చెయ్యొద్దు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు 66 పుస్తకాల్లో ఏ పుస్తకం మీరు తీసుకొని చదివినా దేవుడు చెప్పే ఒకే ఒక్క పదం, బలమైన పదం ఏంటంటే నువ్వు చెయ్యొద్దు, తప్పు చెయ్యొద్దు, పాపం చెయ్యొద్దు. వ్యభిచారమందు పట్టబడిన ఈ స్త్రీ విషయంలో కూడా యేసుప్రభువు ఏమంటున్నాడంటే, అమ్మా నువ్వు చేసిన తప్పులకు నేను శిక్ష విధించను, కానీ ఇక మీదట నువ్వు పాపం చెయ్యొద్దు. ఆయన చేయొద్దన్నాడు, మనం ఏం చేస్తున్నాం? నువ్వు చెయ్యొద్దన్నా కనుక ప్రభువా నేను అదే చేస్తాను, ఎవరు చెప్పుకుంటూ చెప్పుకో. ఏమంటే మనం ఎంత తెలివైన వాళ్ళమంటే ఆయన వద్దన్నది చేసి మళ్ళీ ఎవరు ప్రార్థన చేస్తాం? మళ్ళీ ఆయనే చేస్తాం. ఏమని? ప్రభువా నేనైతే నా మనసు మార్చుకొని నేను చేస్తూనే ఉంటాను, నువ్వే నీ మనసు మార్చుకొని నన్ను క్షమించు. అవునా కదా? నేను చేసేదైతే నేను చేస్తూనే ఉంటాను, నేను ఆపను, నా మనసుని మార్చుకోను. ఏమైనా అవకాశం ఉంటే నువ్వు మార్చుకో. ఈరోజు మన ప్రార్థనలు ఇలా ఉన్నాయా లేదా? ఉన్నాయండి. ఏమంటే ప్రపంచంలో ఆహారం లేని దేశాలు ఉన్నాయి, పాపం లేని దేశాలు ఉన్నాయి, దోమలు లేని దేశాలు కూడా ఉన్నాయి. పాపం లేని దేశం ఉందా? ఒక రోజులో ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది చచ్చిపోతారు? లక్షల్లో ఉంటారు కదండి, లక్షల్లో చనిపోతారు ఒక రోజులో. చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుందా, పాపాలు చేసిన వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుందా? ఇంకోలో అడుగుతాను, ఒక రోజుకి ఎన్ని రోగాలతో హాస్పిటల్లో జాయిన్ అవుతారో ఒకసారి ఆలోచించండి. వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుందా, పాపం చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుందా? అన్నం తిన్నోడైనా ఉంటాడేమో కానీ పాపం చేయకుండా మాత్రం వీడు. అంటే ప్రపంచాన్ని పట్టి పీడుస్తుంది ఈ పాపం అనే అతి భయంకరమైన రోగం. ఏమంటే మూలంలో ముసలోడు కూడా ఏం చేస్తాడు? మగవాళ్ళు చాలా మందికి వంట రాదండి, అవునా? కానీ వీళ్ళు ఏం చేస్తారు? వంట రాకపోయినా పాపం చేయొచ్చు, ఇంగ్లీష్ రాకపోయినా, క్రికెట్ రాకపోయినా, చదువు రాకపోయినా, అంటే నీకు ఏ పని ప్రపంచంలో రాకపోయినా పాపం చేయడం మాత్రం నీకు వస్తుంది. అంటే ఏ మనిషినైతే దేవుడు పవిత్రంగా చూడాలనుకుంటున్నాడో ఆ మనిషే మంచినీళ్ళు తాగిన దానికంటే ఎక్కువ తప్పులు చేస్తుంటే ఇప్పుడు ఆ మనిషిని దేవుడు ఏం చేయాలి? దేవుడైతే మొట్టమొదటిగా ఒక మాట చెప్పాడు, ఏంటది అంటే పాపము వలన వచ్చు జీతము మరణం. చెప్పేసాడు క్లియర్గా. పాపం చేసావా నీకు వచ్చేది ఏంటి? మరణం. అంటే తప్పుకు శిక్ష చెప్పాడు. మన సేవకులుగా ఉన్నవారు, దైవజనులుగా ఉన్నవారు, వాళ్ళు కూడా ఎక్కువ ప్రసంగాలు మీరు ఏమంటారు? మీరు పాపం చేయకండి, మీరు తప్పు చేయకండి, మీరు నేరం చేయకండి, ఇదిగో పాపం చేస్తే నరకం, పాపం చేస్తే నరకం, పాపం చేస్తే నరకం. ఇదేనా చెప్పింది? సమస్య చెప్పారా, సొల్యూషన్ చెప్పారా? మళ్ళీ అడుగుతాను, అర్థమైందో లేదో. వాళ్ళు పాపం చేయడం వల్ల వచ్చే సమస్య చెప్పారా, పాపం చేయకుండా ఉండటం ఎలాగో చెప్పారా? సమస్య చెప్పారండి. మీకు యాక్సిడెంట్ అయింది అనుకోండి, కాలు బోన్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, స్కాన్ చేస్తాడు. చేసిన తర్వాత డాక్టర్ అంటాడు, అమ్మా మధ్యకు గూడు చెదిరిపోయింది, వదిలేసింది, పిండి కట్టేసాం అనుకో కొన్నాళ్ళకి అతుక్కుంటుంది. ఒకవేళ పిండి కట్టు వేసిన ఎదుకో అతుక్కోదని డౌట్గా ఉంది, లోపల ప్లేట్స్ వేద్దాం, ఐరన్ రాడ్స్ వేద్దాం, అవి వేసి కొన్నాళ్ళ తర్వాత వాటిని తీసేద్దాం, ఈలోపు మొత్తం జాయింట్స్ బోన్స్ సెట్ అయిపోతాయి అంటారు. అవునా? ఇప్పుడు రోగం చెప్పారా, సమస్యకు సమాధానం కూడా చెప్పారా? అది పాపం చెయ్యొద్దు 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 అనే చెప్పారు, కానీ చేయకుండా ఉండటం ఎలా? అది చెప్పలేదు సార్.
చెప్పారా? ఈరోజు ఎందరి సేవకుల మాటలు మీరు వింటారో వినండి. వాళ్ళందరి సేవకుల వాక్య సారాంశం ఏంటి? నువ్వు పాపం చేయకూడదు. ఇదిగో బిలాముకి ఏ పరిస్థితి పట్టిందో నీకు అది పడుతుంది. నువ్వు పాపం చేయకూడదు. ధనవంతుడికి ఏ పరిస్థితి పట్టిందో నీకు అది పడుతుంది. నువ్వు పాపం చేయకూడదు. యెజబెలుకి ఏ పరిస్థితి పట్టిందో ఆ పరిస్థితి పట్టింది. అంటే పాపం చేయటం వల్ల వచ్చే శిక్ష చెప్తున్నారు. అసలు పాపం చేయకుండా ఉంటాం ఎలా? పాపం చేయకుండా ఉండటం ఎలాగో దేవుడు చెప్పడా? ఏమంటే దేవుడు ఎవరు? సమస్య చెప్తాడు, పరిష్కారం కూడా చెప్తాడు. ఎందుకంటే వీళ్ళు వైద్యులండి. వేరే సమస్యకు పరిష్కారం చెబితే దేవుడు ఎవరు? పరమ వైద్యుడు. తన పిల్లలుగా మనకు సమస్య చెప్తాడు, ఆ సమస్య ఎలా పోతుందో కూడా చెప్తాడండి. మరి మీరు ఎప్పుడైనా బైబిల్లో చదువుతున్నప్పుడు పాపం వలన వచ్చు జీతం మరణం అని చదువుకున్నారా? పాపం చేయకుండా ఉండటం ఎలాగ చదువుకున్నారా? అసలు మీరు బైబిలే చదవరు. కొంతమంది మొబైల్ చూస్తే ఈజీగా అర్థమైపోతుంది బైబిల్ చదవడం. తెలుసా ఎలాగా? చాలా ఈజీ చెప్పచ్చు. మనం మాట్లాడుతున్నప్పుడు అలా ఊకొడుతున్నారు అనుకోండి, ఏం చేయదు అన్నమాట. అదే గబగబా బైబిల్ తీసి రెఫరెన్స్ వెతుకుతున్నారు అనుకోండి, ఆ స్పీడు రోజు చదివేవాడు గబగబా తీయగలరు. ఏమండి? అప్పుడప్పుడు 6 నెలలకి 3 నెలలకి భర్త కొట్టాడనో అత్త తిట్టిందనో బైబిల్ తీసేవాళ్ళకి అదే ఆ జిప్పు కూడా రాదు బయటికి. ఎందుకు? బైబిల్ కూడా అర్థమైపోద్ది. ఎందుకమ్మా నువ్వు తీసినా నీకేం రాదు కదా. నిజంగానండి, దేవుడు బైబిల్ ఇవ్వకపోతే మనం అందరం నరకానికి పోవాల్సిన అవసరం. ఏమంటే బైబిల్కు మీరు ఇచ్చే విలువ ఎప్పుడు గొప్పగా ఉండాలండి. మీరు ఎవరినైనా బైబిల్ బీరువాలోంచి తీయటం చూసారా? తీసిన వాళ్ళు చేయొద్దండి. బైబిల్ను బీరువాలో పెట్టిన చూసారా? బీరువాలో ఏం పెడతారు? బైబిల్ పెడతారా, బంగారం పెడతారా? అంటే మీ దృష్టికి ఏది విలువైంది? బైబిల్ ఎక్కడ పెడతారు? ఒక ఆవిడండి కొండ మీద ప్లేట్ లేదట, తీసుకెళ్ళి బైబిల్ ఎత్తింది. మహాతల్లి కొండ మీద. ఏంటండి అసలు బైబిల్కి ఇచ్చే విలువ చూసారా? ఒక ఆమె చర్చికి వచ్చి భయంకరంగా ఏడుస్తుంది. ఏంటమ్మా ఏడుస్తున్నావు అంటే 100 రూపాయలు పోయిందట. ముసుగేసుకున్నది ఏడుస్తుంది. ఎవరు ఎక్కడికి వచ్చి ఏం చేయాలి, ఎక్కడికి వచ్చి ఏం అడగాలి తెలియట్లేదండి, అవగాహన ఉండట్లేదు. బైబిల్ చాలా గొప్పదండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు జాగ్రత్తగా బీరువా ఓపెన్ చేసి ఆ లోపల ఉంటాం ఫస్ట్ లాకర్ ఉంటుంది అది ఓపెన్ చేసి, ఇంకా లోపల సీక్రెట్ లాకర్ ఉంటుంది అది కూడా ఓపెన్ చేసి బైబిల్ బయటికి తెస్తాడు అనుకోండి మెల్లగా. ఏమంటారా చూసి? ఎరా కిచెన్ పెట్టిందే నీకు ఎక్కడ పెట్టాలో తెలియదా? బంగారం ఏమో సొరుగులో పడేసావు, బీరువా ఏమో బైబిల్లో పెట్టుకున్నావు, బీరువాలో బైబిల్ పెట్టావు అంటావా లేదా? అంటే మీరే మహాత్మ్యాలు, మీరే చెప్తారు మరి ఏది విలువైందో. పిల్లరా, ఈరోజు పాపం విషయంలో చిన్న అని పెద్ద అని ఉన్నవాడని లేనివాడని తేడా ఏమైనా ఉందా? లేదండి. పళ్ళు ఊడిపోయినా, కళ్ళు కనబడకపోయినా, అవయవాలు సహకరించకపోయినా పాపంలోనే ఉంటున్నారండి. అవునా? ఉద్యోగాలైనా పోతున్నాయేమో కానీ పాపం మాత్రం చేయడం మాట్లాడారు. ఆలోచించండి. మరి పాపం చెయ్యటానికి అపవాది కారణమా, మనం కారణమా? ఇది కూడా చాలా పెద్ద ప్రశ్న తెలుసా. ముందు ఎవరినో తోసేస్తారు, ఎందుకు చేసామంటే దెయ్యం ఆ రోజు నా చేత వేయించిందంటాడు. నిజంగా సాతాను పక్కన పని కొట్టేదండి. నేను ఎప్పుడు కలిగించాను నీకు? నేను ఎప్పుడైనా మాట్లాడానా? ఏమన్నా ఏ రోజైనా సాతాను మీకు కనబడిందా, మాట్లాడిందా, చర్చికి వెళ్ళకుండా ఆపిందా, బైబిల్ చదువుతుంటే బైబిల్ మూసేసిందా? ఏమన్నా ఏ రోజైనా మీకు ఏమైనా అప్పించిందా? అది ఏ రోజు మిమ్మల్ని మీతో కనబడలేదు, మీతో మాట్లాడలేదు, మీతో పరిచయం లేదు. ఏం జరిగితే ఎవరితో చేస్తాం? అంతేనయ్యా, నాదేం లేదు, నేను మంచివాడిని. మొట్టమొదటి పాపం ఎవరినో తోసారు? ఈ జబ్బు ఇప్పుడు కాదు, అప్పుడే. మొట్టమొదటి పాపం ఎవరినో తోస్తారంటే ఆదాము దగ్గరికి వచ్చాడు. చూద్దామా? అక్కడ ప్రథమ చికిత్స అక్కడ ప్రారంభించాడు దేవుడు. చూద్దాం. ఆదికాండము 2వ అధ్యాయం, 3వ అధ్యాయం
9వ వచనం నుంచి చూద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. అందరం తీద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడిగాడు. కనబడలేదు కదా, ఎక్కడ ఉన్నావు అని అడిగాడా. అందుకతను అయ్యా నేను ఇప్పటిదాకా తోటలోనే ఉన్నాను, ఎప్పుడైతే నీ స్వరం వినబడిందో దిగంబరిగా ఉన్నాను కాబట్టి భయపడి దాక్కున్నాను. దిగంబరిగా ఉన్నాడని దాక్కున్నాడు, భయపడి దాక్కున్నాడు. కారణం ఒకటైతే ఒడి చెప్తున్నాడు ఉంటాయి. సరే ముందుగా అందుకు దేవుడు నువ్వు దిగంబరి అన్న సంగతి ఇప్పటిదాకా నీకు తెలియదు కానీ నీకు ఎవరు చెప్పాడు అని అని నేను అస్సలు తినొద్దు, ముట్టుకోవద్దు, అది చూడొద్దు అని ఆజ్ఞాపించిన వృక్ష ఫలాలను తిన్నావా అని అడిగాడు. అందుకు ఆదాము నేను అసలు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు తండ్రి, నాతో ఏముంది, నా తప్పే ఉంది, ఆ అమ్మాయితే తప్పు, ఆ అమ్మాయితే తప్పు. ఏమంటే భర్తలు సహజంగా ఎవరు చేస్తారు, తప్పులో మీరు చేస్తారు, ఏమైనా చేస్తారు, నేరాలు ఎవరిలో దొరికితే ఎవరు పక్కన వాళ్ళు కదా. ఏంటో రాలేదంటే నీ ఎక్కడ బాధగంటాడు అంతే, అప్పుడు బాగానే ఉంటుంది, తోసేస్తారు. అంటే పాపం చేసేవాడు ఎప్పుడు ఒక బుద్ధి కలిగి ఉంటాడు. ఏంటి అదంటే తప్పు ఎవరి మీద తోసేయాలి, తప్పు ఎవరి మీద తోసేయాలి. ఈ మాట వింటున్నప్పుడు బైబిల్లో మీకు ఎవరైనా కనబడ్డారా, కళ్ళకి కనబడుతున్నారా? తప్పు చేసిన తప్పు మరొకటి మీద వేసేయాలని ఎవరైనా కనబడుతున్నారా? ఒక ఆయన కనబడతాడు, గుర్తు తెచ్చుకుంటాడు. సరే ఆధారం తెచ్చుకుంటే వెళ్దాం. చదువుతుంది. నాతో ఉండుటకు నీవు నిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షములో కొన్ని నాకు ఇయ్యగా ఎంత తిన్నావు? ఐ లవ్ యూ చెప్పిందా, లేకపోతే డైవర్స్ ఇస్తానందా? ఇవి తినకపోతే నీకు నాకు ఈరోజు ఇంకేం లేదు, ఈరోజుతో కట్టందా? లేదా పడుకోబెట్టి కాలేజ్ చేతులు కట్టేసి బలవంతంగా తినిపించిందా? లేదు కదా. ఆవిడితే నువ్వెందుకు తినాలయ్యా? సరే ఎంత తెలివిగా ఉంది విషయం. అంటే మొట్టమొదటి మనిషి ఎంత ముదురైతే ఆ కడుపును పుట్టిన వాళ్ళు అందరూ ఎలాంటి వాళ్ళు? నాన్న అంట 7 ఆకులు చదివాడట, కొడుకు ఎన్ని ఆకులు చదువుతాడు? 14 చదువుతాడట. ఇప్పుడు ఆదాం మన నాన్న కదండి, మన అందరికీ తండ్రి. ఆయన 7 చదివాడు అనుకోండి. మనం ఆదాము ఆమె నాకు ఇచ్చిన తిన్నాను అన్నాడు. మనమైతే ఏం చెప్తాం తెలుసా? నేను 2 చేతులు వెనక్కి కట్టేసుకున్నాను, మూతి కూడా కుట్టేసుకున్నాను, కుట్లిప్పి మరి తినిపించింది అంటాం. అవునా కదా? ఉంది కదా. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో నువ్వేం చేసావు తల్లి అని అడిగాడు ఆయన. స్త్రీ ఏముంది? అసలు నేను చేసిన దాని నుంచి నేను ఎంత మంచిదాన్ని తెలుసు కదా తండ్రి నీకు. అసలు నేను ఎంత మంచిదాన్ని, నువ్వు లోబడు అంటే ఆయన లోబడితే ఇక్కడే ఉన్నాను. నేను ఎంత తింటాను, నేనెందుకు అనిపిస్తాను? నేను మోసపోయాను తండ్రి. ఏమన్నా మీరు ఎవరిని ప్రేమిస్తారు? మోసం చేసిన వాళ్ళ, మోసపోయిన వాళ్ళ? మళ్ళీ అడుగుతాను, క్లారిటీ లేదా మీకు? మీరు ఎవరిని ప్రేమిస్తారు? మోసం చేసిన వాళ్ళ, మోసపోయిన వాళ్ళ? మోసపోయిన అమ్మ తల్లి, మోసపోయావా? మోసపోయారండి. ఎవరో మోసం చేసేసారు ఈ అమ్మాయిని. అప్పుడు ఏం చేస్తారు? మోసపోయిందండి పాపం. ఏమండి వాడు అన్ని లక్షలకు మోసపోయాడండి. అవునా కదా? ఏమంటే మోసపోయాడంటే మనం జాలి చూపుతామా? దేవుడు ఏమన్నాడు ఆవిడతో? ఎవరి మీద వేసింది మోసం? సర్పం మీద వేసేసింది. సర్పం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా దాని దగ్గర మాట్లాడలేవు చూడండి. అందుకు దేవుడైన యెహోవా ఎవరు సర్పంతో కూడా అడుగుంటాడా? నువ్వు ఎందుకు చేసుకుంటావు అడుగుంటాడా? అడగాడు అడగలేదు, అక్కడ రాయలేదులేండి. ఏమన్నాడు? నువ్వు ఇది చేసినందుకు నేను క్షమిస్తున్నాను అనలేదండి. అక్కడ క్షమిస్తున్నాను అనలేదు. మొట్టమొదటిగా భూమి మీద జరిగిన పాపం. పాపం అంటే మళ్ళీ ఏదో అనుకోకండి, చిన్న వివరణ ఇస్తాను. పాపం అంటే ఏంటో వివరణిస్తాను. మీ నాన్నగారి మాట వినకపోవడం ఏంటి? తప్పు. జనరల్ వర్డ్గా మనం ఉపయోగించేస్తాం తప్పు. అమ్మ మాట వినకపోవడం తప్పు. భర్త మాట వినకపోవడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం తప్పు అయితే దేవుడి మాట వినకపోవడం కూడా తప్పే. ఆ తప్పునే పాపం. అంటే బైబిల్ భాషలో
పాపం. తెలుగులో నాన్నగారు, తండ్రి, ఇంగ్లీష్లో డాడీ, హిందీలోకి వెళ్తే అప్ప. ఏమప్ప? నాన్న అని అర్థం. అలాగే తప్పు తెలుగులో, బైబిల్ భాషలో పాపం అంటే దేవుడి మాట వినకపోవటం తప్పు, పాపం. పాపం అంటే అదే. ఎందుకు చాలా మంది పాపం అనగానే ఇదేదో అనుకుంటారు, ప్రత్యేకమైనది అనుకుంటారు. కాదు, తప్పు, తప్పే పాపం. ఓకే, ఇప్పుడు చదవండి. సర్పముతో నీవు దీన్ని చేసినందుకు పశువులన్నిట్లో, భూజంతువులన్నింటిలో నువ్వు శపింపబడతావు. అంటే సర్పానికి శిక్ష పడింది, సాతానుకు శిక్ష పడింది, ఆదాముకు శిక్ష పడింది, హవ్వకు శిక్ష పడింది. అంటే మొట్టమొదటిగా జరిగిన పాపం విషయంలో శిక్ష పడింది. ఓకే, రైట్. మొట్టమొదటి తప్పులో దేవుడు శిక్షించినప్పుడు తర్వాత వాడు తప్పు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? వాడదే కదా. ఓకే, మొదటిసారి తప్పు జరిగింది, రెండవసారి తప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అదే. ఇప్పుడు మీ అందరిని అడుగుతున్నాను, ఆదాము అవ్వ ఆ తర్వాత ఎక్కడైనా పాపం చేసినట్టు రాశాడు దేవుడు? మంద మాత్రం పెద్ద లిస్ట్ ఉంది అక్కడ, ఆడ మాత్రం ఒక్కటే. ఈ సేవకులందరూ నిలబడి ఏమంటారు తెలుసా? మాట్లాడితే ఆదాము, మాట్లాడితే ఆదాము, మాట్లాడితే అవ్వ, మాట్లాడితే అవ్వ అంటారు. అది చేసింది ఏంటి? ఒక్కటే. ఏది? హేబేలు లాంటి ఒక మంచి నీతిమంతుడైన విశ్వాసైన కొడుకును పెంచు. అవ్వలాగా పెంచగలమా? అవ్వలా పెంచగలమా? ఒక మంచి తల్లి అండి అవ్వ. మాట్లాడదామని ఎత్తుకుంటారు, అవ్వ ఎలా చేసింది, ఎలా చేసింది, ఆవిడ చేసింది ఒకసారే. ఒక మంచి కొడుకులండి, ఇద్దరు కొడుకులు. కయ్యను బుద్ధి మారింది కానీ బలర్పించేంత వరకు వచ్చాడంటే అలా మోటివేట్ చేసింది ఎవరు? ఎనోషు, షేతు, వీళ్ళంతా నీతిమంతులుగా ఉన్నారంటే కారణం ఎవరు? ఆదాము, హవ్వ. మనకే అనుకుంటున్నారు ఆరాధన, అలా కూడా ఉంది. వాళ్ళు వాళ్ళ కుటుంబాలకు దేవుడి గురించి చెప్పారు. 4 తరాల వరకు బ్రతికారు ఆదాము, హవ్వ. ఆ తరాలన్నింటిలో కూడా వాళ్ళందరికీ ప్రతిరోజు దేవుడు తమ జీవితంలో చేసినవన్నీ చెప్పారు. ఇదిగో నేను ఇలా జరిగింది, ఇలా జరిగింది, మీరు ఎవరు ఇలా చేయకూడదు. అలా బ్రతికినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలే మిగతా వ్యక్తులు నీతిమంతులుగా నిలబట్టాయి. ఆదాము, హవ్వ చేసింది ఒక్కసారేనండి. ఆ తర్వాత వారి జీవితంలో ఎక్కడా దేవుడికి వ్యతిరేకంగా ఉన్నట్టు తప్పు జరిగిపోయిందండి. ఇప్పుడు బైబిల్లో జరిగిన మొదటి తప్పుకు శిక్ష వచ్చింది. ఇప్పుడు రెండవ తప్పు జరుగుతుంది. రెండవ తప్పు ఏంటి? నరహత్య. అవునా? అది పక్క అధ్యాయంలోనే ఉంటుంది, అదే అధ్యాయంలోనే ఉంటుంది. చదువుతాం. 3వ అధ్యాయము ఆదికాండంలో 4వ వచనంలో, 4వ అధ్యాయం క్షమించాలి, 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు కయ్యను హేబేలు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ కయ్యంతో ఒక మాట అంటున్నాడు. 4వ వచనం, హేబేలు కూడా తన మందలో తొలిచూలు వాటిని, కొవ్విన వాటిని తెచ్చిచ్చెను, యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. 5వ వచనం, కయ్యన్ని అతని అర్పణను లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపం వచ్చి తన ముఖమును చిన్నబొచ్చుకొనగా. అంటే నువ్వు చేస్తానన్న పని ఎవరైనా ఆపితే ఫస్ట్ నీకేమొస్తుంది? కోపం వస్తుంది. గుర్తుపెట్టుకునే, మనం చేస్తాము అన్న పనిని ఎవరైనా ఆపితే మొట్టమొదటిగా కోపం వస్తుంది. ఎందుకు అంటే నేను చేస్తాను అన్నదాన్ని ఎవరు ఆపకూడదు. దీన్ని గర్వం అంటారా, ప్రేమ అంటారా? గర్వం వలన కోపం వస్తుంది. చూడండి, నేను ఇస్తానంటే వద్దంటావా, నేను ఇచ్చింది వద్దంటావా? ఒక ఆమె ఇంటికి వెళ్ళినండి, టీ పెట్టించింది. అమ్మ నేను నీళ్ళు తాగడం మానేశానమ్మా. చాలా బాధపడింది అటండి. తర్వాత 5 సంవత్సరాల తర్వాత నాకు తెలిసింది, 5 ఏళ్ళ తర్వాత తెలిసింది. అయ్యగారు ఇంటికి వచ్చారయ్యా, ప్రేమగా టీ కాసి ఇచ్చాను. ఏదైతే ఆవు పాలతోనే కదా కలిసింది, ప్రేమగా టీ కాసి ఇచ్చాను. అయ్యగారు వద్దన్నారు. ఆ రోజు నుంచి ఆయన ఇంటికి పిలవలేదు అంటుంది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, ఇలాంటి వాళ్ళే ఉంటారు. అంటే టీ తాగకపోతే తప్పేనా? నేను ఇచ్చిన నువ్వు తాగండి, నేను ఇచ్చాను, అక్కడ నేను ఇచ్చాను. ఇప్పుడు కయ్య మైండ్ కూడా ఏంటి? ఏదో ఇచ్చాను కానీ ఇచ్చింది ఎవరు? నేను ఇచ్చాను. దేవుడు వచ్చాడండి, కొడుకు కదండి, చెప్పుకోవాలి కదా, పిల్లలకు తెలియదు కదా, చెప్పుకోవాలి కదా.
తప్పు జరగకముందే ఎలాంటి ప్రథమ చికిత్స చేస్తున్నాడు చూడండి. హాస్పిటల్లో ఫస్ట్ ఎయిడ్ అంటారు. ఆపరేషన్ జరగాల్సిన సమయంలో ఆపరేషన్ జరుగుతుంది. ఆపరేషన్ కంటే చిన్నగా దెబ్బలు ఉన్నాయనుకుంటే వాటిని సరి చేయాలనుకుంటే ఫస్ట్ ఎయిడ్ చేస్తారు. ఇప్పుడు దేవుడు పాపానికి వైద్యం చేస్తున్నాడు. ఎలాంటి వైద్యం చేస్తున్నాడు చూడండి. యెహోవా కయీనుతో నీ కోపం ఎందుకు వచ్చింది? ఏంటంటే కోపం వస్తే మొహం ఎర్రగా కదా అవుద్ది, చిన్నపుచ్చుకున్నాడు ఏంటి? కోపం వస్తే ముఖం ఎర్రగా అవుద్దా? అవును, ఎర్రగా అవుతుంది. వైట్ ఉంటే ఎర్రగా అవుద్ది. నల్లగా ఉంటే చూడలేము అనుకుంటారు, వేరే విషయం. కోపం రాగానే మొహం కందగడ్డగా అవుతుంది అంటారు ఒక ఆయన ఉంది. ఏమంటే మొహం చూసారా కందగడ్డ అంతా అయ్యింది, కోపం వచ్చింది. ఈయనంటే చిన్నపుచ్చుకున్నాడు. తమ్ముడిని అయితే చంపేసేవాడు. దేవుడు కదా, దేవుడు కదా, ఏం అనలేక మొహం మార్చుకున్నాడు. చూసారా? అంటే నీ కోపాన్ని నువ్వు చూపించుకునే వ్యక్తుల దగ్గర చూపించేసుకుంటావు. నీ వల్ల నీకంటే పెద్దవాళ్ళు అనుకో, అప్పుడు ఏం చేస్తావు? లోపల దాచుకుంటావు, మొహం చందపుచ్చుకుంటావు. ఏం చేసాడా దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు, నాయన నెక్స్ట్ నువ్వు తప్పు చేస్తావన్న విషయం నాకు తెలుసు. తప్పు జరగకుండా, పాపం చెయ్యకుండా ఒక మనిషి భూమి మీద ఉండాలి అంటే ఏం చేయాలో చెప్పాడండి. నీవు సక్రియ చేసిన ఎడల తలెత్తుకుంటావుగా, మొహం చిన్నపుచ్చుకోగా, తలెత్తుకుంటావుగా, ముఖం చిన్నపుచ్చుకోగా. సక్రియ నువ్వు ఎప్పుడైతే చెయ్యవో, దేవుడి పని ఎప్పుడైతే నువ్వు చెయ్యవో, అప్పుడు నీ వాకిట ఏముంటది? పాపం. ఇప్పుడు మెట్లు దిగి వెళ్ళిన వెంటనే కింద కుక్క రెడీగా ఉంటుంది అనుకోండి. మీరు ఇప్పుడు బయటికి వెళ్ళగానే కుక్కే కాదు, ఒకటి కూడా రెడీగా ఉంటుంది. ఏంటిది? పాపం. నువ్వు దేవుడి పని చెయ్యలేదా, వెంటనే నీతో రెడీగా ఉండటానికి సిద్ధంగా ఉండేది కాకి. అప్పుడప్పుడు అలా అక్కడ నుంచుంటుంది. ఎందుకు నుంచుందో అనుకుంటా, అది నీ మొక్క కోసం. నువ్వు ఎలా తిరుగు, టక్కున వచ్చి ఒడిగట్టుకు వెళ్ళిపోతాయి, టక్కున వచ్చి భద్రతకి వెళ్ళిపోతావు. ఎవరా కదా ఒడియాలకి వెళ్ళి ఎత్తిపోతావు. ఎవరా? దెయ్యం కూడా రెడీగా ఉంటుంది. సక్రియ చెయ్యలేదా, వెంటనే పాపం ఏమవుతుందో తెలుసా? రెడీగా ఉంటుంది, అలా పట్టుకుంటుందండి. ఇప్పుడు చెప్పండి, మన పాపం ఎందుకు చేస్తున్నాం? దేవుడి పని చెయ్యటం లేదు కనుకనే పాపం చేస్తున్నాం. అదే చెప్తున్నాడు దేవుడు. సక్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ. పాపానికి నీ మీద ఏం కలుగుద్దట అంటే, కిందకి వచ్చేసరికి భార్యతో చెప్తా ఉంటాడు ఆదాము, అబ్బతో చెప్తాడు, అమ్మ నీ భర్త ఎడల నీకు. భార్యలకి ఇప్పుడు ఈ విషయం బాగా అర్థమైంది, ఎందుకంటే ఎక్కువ ఉపయోగించుకునేది మిమ్మల్ని కాబట్టి. మీ ఆయన అంటే నీకు ఎంత ప్రేమ కలుగుతుందో, పాపానికి కూడా నువ్వంటే అంత ప్రేమ కలుగుతాడా. అంటే ఏ దేవుడి పని చేయను అని అలా చూస్తా, ఐ లవ్ యూ, నువ్వు ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడు నేను నీలోకి వచ్చేస్తాను. దేవుడి పని ఎవ్వరు చేయరో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. నేను దేవుడి పని చేయలేదు అనుకోండి, నా చుట్టూ ఏముంటాయి? దేవుడి పని ఎవరు చేయరో, ఎవరు ఖాళీగా ఉంటారో వాళ్ళందరికీ పాపం రెడీగా ఉంటుంది. దేవుడు చేస్తున్న ప్రథమ చికిత్స, ఫస్ట్ ఎయిడ్. పాపానికి దేవుడి బైబిల్లో చెప్పిన చికిత్స ఏంటది? పాపం చేయకూడదు అనుకుంటున్నావు నువ్వు, అయితే సక్రియలు చేయి. దేవుడి పనిలో నువ్వు నలిగిపో, దేవుడి పనిలో నువ్వు అరిగిపో, దేవుడి పనిలో సర్వస్వాన్ని పెట్టు. అలా పెడితే నువ్వు పాపం చెయ్యవు. పాపం నీ దగ్గరకు రాదు. అంటే దేవుడి పని చేసే వాడి దగ్గరకు పాపం దూరంగా ఉంటుంది, దేవుడి పని చేయని వాడికి దగ్గరగా ఉంటుంది, దగ్గరగా ఉంటుంది. అంతే కదండి. మీరు పనిలో ఉన్నారు అనుకోండి, పాపం చేయగలరా? ఒకసారి మీరు చేస్తూ ఉంటారని మీకు తెలుస్తుంది. ఒకసారి ఆలోచించండి. పనిలో ఉన్నప్పుడు ఏ రోజైనా తప్పు చేశారా? పనిలో ఉన్నప్పుడు ఇంట్లో పెళ్లి జరుగుతుంది అనుకోండి, అన్ని పనులే కదండి. అప్పుడు ఎవరైనా అన్నం తినమన్నారు అనుకోండి, ఏమంటాం? ఎరా ఎంత బిజీలో ఏం తినమంటావురా? అదే ఉత్తప్పుడు 12 అయింది అనుకోండి, రావురు అంటారు కడుపు. 12 అయిపోతుంది, 12:30 అయిపోతుంది, 1 గంట అయిపోతుంది, పెట్టవేంటి? అవునా కదా? 1 గంట అవగానే ఇంత పెద్ద కంచం వస్తుంది, కంచం లోపలికి వెళ్ళిపోతుంది. అదే పనిలో ఉంటే కొన్ని సెమినార్లకు వెళ్తామండి. వెళ్ళినప్పుడు వెంటనే మళ్ళీ ప్రయాణం చేసి వేరే ప్రాంతానికి నైట్ మీటింగ్కి వెళ్ళాలనుకోండి. అలా వెళ్ళాలనుకునేటప్పుడు భోజనం చేయమండి. ఇక పొద్దున 10 గంటలకు స్టార్ట్ చేస్తే
సాయంత్రం 4 గంటల వరకు భోంచేయం. 4 గంటల వరకు ఏకదాటిగా వాక్యం చెప్తామండి. 4 తర్వాత భోజనం చేసి బయలుదేరేవాడు. అంటే భోజనం ఆకలనే ఆలోచన ఎందుకు రాలేదు? పనిలో ఉన్నాను కనుక. ఎవరి మంచి పనిలో ఉండగా ఎవరైనా పనిపేసి పక్కేసి పడుకోన్నారు అక్కడ ఏమంటాం? బుద్ధుందా నీకు అసలు? ఇంత పని పెట్టుకో పడుకోమంటావా? అవునా కదా? ఊరెళ్ళాల్సిన రోజు నాడు ఏమనుకుంటామండి? ఊరెళ్ళాలంటే పనే కదా, అన్నీ ప్యాక్ చేసుకోవాలి. ఎప్పుడు పడుకుంటాం? ప్రయాణం చేసే వాళ్ళందరూ బాగా తెలుసు. తొందరగా బ్యాగ్ సరి చేసుకుని 1/4 గంట పడుకుందాం అనుకుంటాం, కానీ అవ్వదు. అంటే పనిలో ఉన్నవాడు పాపానికి దూరంగా ఉంటాడు. బైబిల్ ఓపెన్ సిటీ ఎక్కువగా ఏం చెప్తుందంటే, ప్రసంగాల్లో ఏం చెప్తుంది? దేవుడి పని చేయాలి, దేవుడి పని చేయాలి, దేవుడి పని చేయాలి, దేవుడి పని చేయాలి. ఎందుకు రా బాబు ఎంత చెప్తున్నారు అనుకున్నాం? దేవుడు మొదటి చెప్పాడు విషయాన్ని. సక్రియ చెయ్యని ఎడలా వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వంచగలుగును, నీవు దానిని ఏలుదువు. ఖచ్చితంగా ఖాళీగా ఉన్నావా, దానికి నీ మీద ప్రేమ కలిగి దగ్గరికి వస్తుంది. నువ్వు ఊరుకుంటావా ఏలుతావన్నాడా? పాపం దగ్గరికి వచ్చినా నేనేం చేయనని ఎవరు అనకూడదు. ఎందుకంటే ఏమన్నాడు దేవుడట? నువ్వు ఖాళీగా ఉన్నావా, సక్రియ సరిగ్గా చేయలేదా, పాపం పొంచుంటది, అది నిన్ను ఏలుతుంది. అంటే దేవుడి పని చేస్తారండి, బాగా చేయరు. ఈరోజు ఉదయం షటకనంతో మాట్లాడుతున్నాం. అనే ఒక మాట అన్నారు, దేవుడి పనిని గొప్పగా చేయాలి అనే ఆశ ఉంది రాము నాకు అంటున్నాడు. బాగా చేయాలి, గొప్పగా చేయాలి, అంటే ఒక లెవెల్లో చేయాలి. ఇది దేవుడి పని అనే రేంజ్లో చేయాలి. ఏదో చిన్న లైట్ కట్టి, ఏదో చిన్న బాక్స్ నీకు తప్ప ఎవరికి కనపడతాం అలా పెట్టి ఎలా ఉంటుందండి అది? పెళ్ళి ఏమో అంగరంగ వైభవంగా చేస్తారా, మీటింగ్ వచ్చేసరికి గుడిసెల్లో చేస్తారా? ఎలాగంటే దేవుడి పని గొప్పగా చేయాలి, సక్రియ బాగా చేస్తే వాకిట పాపం రాదు. వచ్చినా నువ్వు దేన్ని చేసేంత సమయం ఉండదు. అంటే దేవుడి పనిలో లేకపోవడం వలన ఎక్కువ తప్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు చెప్తాను. కుటుంబంలో ఎక్కువగా గొడవలు ఎవరి వల్ల వస్తాయండి? మీరేమనుకోనంటే మాట చెప్తాను. ఖాళీగా ఉన్న వాళ్ళు, ఖాళీగా ఉంటారండి పెద్దవాళ్ళు కానీ కొంచెం వాళ్ళు. నిజాలు చెప్తాను, ఏమనుకోకండి, నిజాలే చెప్తాను. ఖాళీగా ఉంటారండి. నాకు టైంకి టీ ఇవ్వలేదేంటి, టైంకి టిఫిన్ పెట్టలేదేంటి, టైంకి ట్యాబ్లెట్లు ఇవ్వలేదేంటి, మరి నువ్వు వయసులో ఉన్నప్పుడు టైం ఎందుకు అడగలేదండి? అప్పుడు పనికి వెళ్ళిపోతున్నావు కదా. ఇంగ్లీష్లో ఒక మాట ఉందండి, ఎంటీ మైండ్ డెవిల్ వర్క్ షాప్ అన్నాడు. అంటే ఖాళీ హృదయము సాతానుకు కర్మాగారం. ఖాళీ ఉన్నావా అది నిన్ను వాడేసుకుంటావా? మామూలుగా కాదు. ఏమన్నా డాడీ గారు అన్నట్టుగా శుభ్రంగా ఏసీ ఆన్ అయ్యి లైట్లు ఫ్యాన్లు అన్నీ తిరుగుతూ ఉంటాయి. ఎడబడి నలుగురు నిద్రపోయాము. అవునా కదా? కరెంటు తీసేసినందుకు స్తోత్రం. ఎందుకు? లోపల ఒక్క పోసేస్తూ ఉంటుంది, బయటికి కదలలేము, ఆయన వదలడు. అవునా? చచ్చినట్టు చెప్పింది నా ఆమె ననేదాకా కూర్చొని అది దేవుడు కట్టేసి మరి వినిపిస్తున్నాడు అన్నమాట. ఈరోజు బాగుందండి, ఇక్కడ దాకా ఓకే. మరి పాపం చేయకుండా ఉండటం, కేవలం దేవుడి పని చేస్తేనే పాపం చేయకుండా ఉంటాం అన్న ఆడడానికి బలమైన కారణాలు ఏమున్నాయా? ఎందుకంటే దేవుడి పని చేస్తూ ఉన్నప్పుడు పాపం నీ దగ్గరికి రాదన్నాడు. మరి రాత్రిపూట నువ్వు దేవుడి పని చేయవుగా, పగలు నువ్వు దేవుడి పని కొన్నిసార్లు చేయవుగా, నెలలో 30 రోజులు దేవుడి పని నువ్వు చేయవుగా. అవునా కదా? మీటింగ్ ఎన్ని రోజులు పెడతారండి? కడపలో మొదటి రోజు నుంచి 30వ రోజు వరకు 30 రోజులు అంతర్జాతీయ సువార్త సభలను పెడతారా? లేదు కదా. ఒక 1 డే సేవ ఎన్ని రోజులు ఉంటుందండి? 1 రోజు, 2 రోజులు, 3 రోజులు. అక్కడ నువ్వు కూరగాయలు కోయడానికి వెళ్తావు. ఎన్నిసార్లు వెళ్తావు? 3 రోజులు పెడితే 3 సార్లు కూరగాయలు కట్ చేస్తావు, అంతేనా? అంటే దేవుడి పని అయిపోయింది అనమాట. మిగతా రోజులన్నీ మాంసాలు కట్ చేస్తావు, అవునా? బంగాలు కట్ చేసేస్తావు. 1 రోజు పని చేస్తే మరి మిగతా 30 రోజుల సంగతి ఏంటి? అవునా? అంటే దేవుడి పని చేసే అవకాశం తక్కువ ఉందా, ఎక్కువ ఉందా? ఇప్పుడు దైవ సేవకులను ఏమడగాలి? అయ్యా నీకు రోజుకు ఒక 500 ఇస్తాను అయ్యా, నన్ను ఏదో ఒక 10 పెట్టాయ్యా, కావాలంటే మెట్టు ఉడుస్తాను,
రోజుకి వచ్చి చర్చి ఊడుస్తారు. ఎందుకంటే ఖాళీగా ఉంటే ఏమవుతుంది? పాపం అవుతుంది. ఏదో ఒక పని పెట్టయ్యా, ఏదో ఒక మీటింగ్ పెట్టయ్యా, ఎవరా పని పర్లేదయ్యా, నా ఇంటికి వచ్చి 4 మాటలు చెప్పయ్యా, నన్ను ఖాళీగా ఉంచకయ్యా. ఒక ఆవిడ అంటుంది, ఖాళీగా ఉంటే ఏమవుతుంది అమ్మాయి, 2 పనులు చేసుకుంటే 4 రూపాయలు వస్తాయి అంటుంది. ఈ పనులు చేసుకుంటే 4 రూపాయలు వస్తాయి, దేవుడి పని చేసుకుంటే పరలోకం వస్తుంది. చక్కగా భలే ఉంది, వచ్చింది హ్యాపీగా. ఆలోచించండి, పాపం అనేది 1 రోజు 2 రోజులు 3 రోజులు కాదు, నెల రోజులు, బ్రతుకు కాలం అంతా. అవునా? మరి ఇప్పుడు దానికి ఎలా పరిష్కారం? దేవుడి పనిలో ఉంటే పాపం చెయ్యవు, ఓకే. మరి పని లేని టైంలో, పని లేనప్పుడు పాపం చేయకుండా ఉండడానికి దేవుడు ఏ ఆధారాలు చెప్పాడు, ఏ కారణాలు చెప్పాడు, ఏ విషయాలు చెప్పాడు? చూద్దాం, బైబిల్లోకి వెళ్దాం. బైబిల్లోకి వెళ్ళి కొన్ని మాటలు మనము ఆలోచించాలి. ముందుగా మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయం ముగించేసుకుందాం తొందరగానే. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41. యేసుప్రభు వారు గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తున్న ఆ సమయంలో శిష్యుల దగ్గరికి వచ్చాడు. వచ్చి వీళ్ళంతా నిద్రపోతున్నారు. నిద్రపోతున్నప్పుడు శిష్యులతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చెయ్యండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మెలకువగా ఉండి ప్రార్థన చేయమంటున్నాడు అంటే పని చెప్తున్నాడుగా. ప్రార్థన చేయడం పనేనా? ప్రార్థన చేయడం పనేనా? ప్రార్థన చేయటం దేవుడి పనిలో ఒక భాగం. ప్రార్థన చేయకపోవటం పాపం అండి. 1 సమూయేలు గ్రంథంలో మీకోసం నేను ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసిన వాడిని అవుతాను అంటాడు సమూయేలు. అంటే దేవుడి పనిలో ప్రార్థన చేయటం ఒక పని. ఓకే, మీరు ప్రార్థన చేయండి. మీరు మెలకువలో ఉండారు కదా, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఏమంటే ప్రార్థన ఎన్ని రోజులు చేస్తాం మనం? మన వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారో తెలుసా? 1 minute ప్రేయర్, 1 నిమిషమే. ఎలా ఉంటుంది? అందరికీ వందనాలు తండ్రి అంటే ప్రార్థనలో ఎవరికో క్లారిటీ కూడా ఉండదు కొన్నిసార్లు. అందరికీ వందనాలు తండ్రి అంట. ఇదేంటి, పరలోకమందున మా తండ్రి కదా ప్రారంభించాల్సింది, మర్చిపోయాడు. అందరిని కాపాడు, నన్ను కాపాడు, అందరిని దీవించి, నన్ను దీవించి, ఆమెన్, అయిపోయింది. ఇదేనా ప్రార్థన? ఇలా కూడా చేస్తారండి? అలాగే చేస్తారు మన వాళ్ళు. అసలు బ్రతిములు ఆడుకోవాలి, గోజాడాలి, ఆ ప్రార్థనలు ఎక్కడున్నాయి? షార్ట్ కట్ అన్నీ. దేవుడు అంటున్నాడు, యేసుప్రభు అంటున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. పాపం అనేది శోధనైన మనిషికి ఈ ప్రపంచంలో అత్యంత తలకైపోటైన సమస్య ఏదైనా ఉందంటే శోధన లాంటి పాపం అండి. పాపం చేసిన తర్వాత ఒక మనిషి ఆ విషయంలో పశ్చాత్తాపంతో చాలా బాధపడతాడు. చేసిన ఆ తప్పు పోవటానికి చాలా శోధన అనుభవిస్తాడు. శోధనలోకి వెళ్ళకూడదంటే క్రైస్తవులు ఏం చేయాలట? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రార్థన చెప్పాడు. దేవుడి పని చేయాలి, ప్రార్థన చేయాలి. తర్వాత ఏమంటున్నాడు చూడండి, ప్రార్థన చేయండి అని చెప్పి ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనమని పేతురుతో చెప్పాడు. ఒక విషయం చెప్పాడు యేసుప్రభు. తండ్రి ఏమో సత్క్రియ చేయకపోతే పాపం వాకిట్లో ఉంటుంది, అది నిన్ను కోరుకుంటుంది, నువ్వు దాన్ని చేస్తావు, దానికి నువ్వు దాసుడు అయిపోతావు అన్నాడు. కొడుకైన యేసుక్రీస్తు వచ్చి ప్రార్థన చేయండి, శోధనలోకి వెళ్లకుండా ఉండాలంటే ప్రార్థన చేయండి, ఆ తర్వాత ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం అన్నాడు. దీన్ని కొంతమంది ఏం చేశారంటే, నేరం నాది కాదు ఆకలిది అన్నారు కదా బయట. లోకంలో ఏమన్నారు? ఎందులో నువ్వు దొంగతనం చేసావంటే నేరం నాది కాదు ఆకలిది అన్నారు. మన వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఎందురా నువ్వు తప్పు చేసావంటే తప్పు నాది కాదు నా శరీరాంది అన్నారు. అంతే. తప్పు నీదా నీ శరీరందా? ఆలోచించండి. తప్పు నీదా నీ శరీరందా? శరీరం బలహీనం అని బైబిల్లో ఉంది కదండి, ఉందా లేదా? చదువు తల్లి మళ్ళీ ఒకసారి. నేను రెడీ, నేను ఆత్మగా నేను రెడీ, నేనే తప్పు చేయను, కానీ దేవుడు నాకు ఇచ్చిన శరీరం ఉందే ఇది బలహీనం అన్నాడు. అంటే ఇప్పుడు ఇది బలహీనం అంటే నువ్వేం చేయగలుగుతావని?
తప్పు చేయమనే కదా. అలాగైతే నా ప్రశ్న ఒకటి, యేసుక్రీస్తు శరీరం కూడా ఎలాంటిది? బలమైందా బలహీనమైందా? బలహీనమైందే కదా. మరి ఆయన చేయలేదుగా, ఆయన చేయలేదుగా. అంటే ఈ శరీరం పాపాన్ని కోరుకునే అవకాశం ఎక్కువ ఉంది. ఈ శరీరం సుఖాన్ని కోరుకునే అవకాశం ఎక్కువ ఉంది. ఈ శరీరం ఆత్మగా నిన్ను మరిపించి శరీరమే నువ్వని చెప్పి నిన్ను భ్రమపరిచే అవకాశం ఉంది. అందుకే తల బాగుందా లేదా, ముఖం బాగుందా లేదా, బట్టలు బాగున్నాయి లేదా చూస్తాం, మనసు బాగుందా లేదా చూస్తాం. ఏమంటే బయట ఒక అందమైన కుర్రాడు ఉన్నాడు, ఏమనుకుంటారండి? ముఖం చూస్తారా మనసు చూస్తారా? ముఖం ఏమో తెలుపు, మనసేమో మీకు ఏది చూస్తారు? మీరు ముఖమే చూస్తారు. దేవుడు ఏది చూస్తాడు? ముఖం చూడ్డు, ఆయన మనసే చూస్తాడు. ఇప్పుడు ఏంటి సంగతి? ఎడి చావాలి మనం? ఆత్మసిద్ధమే శరీరం బలహీనం అనగానే అందరూ ఏమనుకున్నారంటే నా తప్పేం లేదండి, నా టైంలో అలా జరిగిపోయిందండి. బలహీన క్షణం అని లోకం అంది, బలహీనమైన శరీరం అని మనం అంటున్నాం. కానీ బైబిల్లో ఈ శరీరంతోనే యేసుక్రీస్తు వారు భక్తులు పాపం చేయకుండా బ్రతికారు. ఎలాగో తెలుసా? చూద్దాం. పౌలు గారిని అడుగుదాం. అయ్యా, శరీరం బలహీనం అంటున్నారు కదా, శరీరం మంచిది కాదు అంటున్నారు కదా, మరి ఈ శరీరంతో పాపం చేయకుండా ఉండాలంటే, పాపం అనే రోగం మాకు రాకుండా ఉండాలంటే మా జాగ్రత్త మేము ఏం చేసుకోవాలి? మేము జాగ్రత్త ఏం తీసుకోవాలంటే ఆయన అంటున్నాడు, 1 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. 27వ వచనం. గాలికి కొట్టినట్లు నేను పోట్లాడుటలేదు కానీ, ఒకవేళ ఇతరులకు వాక్యాన్ని ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుణ్ణి, నేనే పాపాత్ముణ్ణి అయిపోతానేమో అని నా శరీరమును నలగగొట్టి దాన్ని లోబరుచుకొనుచున్నాను. ఏమన్నాడు పౌలు గారు? ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను కూడా భ్రష్టుణ్ణి అయిపోతానేమోనని ముందు జాగ్రత్తగా నేనేం చేసుకుంటున్నాను? నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాను. అంటే శరీరం నలిగితే నేను భ్రష్టుణ్ణి కాను. శరీరం నలిగితే నేను భ్రష్టుణ్ణి కాను. ప్రార్థన చేస్తే నేను పాపానికి దూరంగా ఉంటాను. అంటే ఇప్పుడు చూడండి, మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే దేవుడి పనిలో ఎక్కువ ఉండాలి. ఖాళీ సమయం అంటూ ఏదైనా దొరికితే ప్రార్థన చెయ్యి, వాక్యం చదువుకో, సువార్త ప్రకటించు. ఇంకా ఖాళీ సమయం వచ్చిందా, నీ శరీరాన్ని నలగగొట్టుకో. శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే, శరీరాన్ని నలగొట్టుకుంటానంటే ఓ మంచి సుత్తి తీసుకొచ్చి సోమవారం బొటనేలు నలగొట్టేసి, మంగళవారం చిటికిన వేలు నలగొట్టేసి, బుధవారం మధ్యటి వేలు నలగొట్టేసి, గురువారం చూపుడు వేలు నలగొట్టేసి, శుక్రవారం ఉంగరపు వేలు నలగొట్టేసి, మరి ఆదివారం శనివారం అలాగే చర్చికి వెళ్తాం కదండి. అబ్బా, ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత లేదా ఓ విషయం చెప్పనా, మిగతా రోజుల్లో కంటే ఆదివారం చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్కువ తప్పులు చేస్తాం. గొడవలు ఇప్పుడు ఉండే, ఆ సోమవారం నుంచి శనివారం పనికి వెళ్ళిపోతాం కదా, ఏముండవు, తలపోటు ఉండదు. ఒక ఆయన అంటున్నాడు, ఆదివారం పూట కూడా డ్యూటీ ఉంటే బాగుండండి అంటాడు. అదేమరా, ఇంతకుముందు ఎంజాయ్ అనేవాడు కదా అంటే ఈ మధ్య పెళ్ళి అయింది కదా అన్నయ్య, పెళ్ళి అయితే ఆదివారం కూడా డ్యూటీ బాగుందంట. సమస్యలన్నీ ఈ శరీరంలో ఉన్న మనసు నుంచే ప్రారంభమవుతున్నాయి. ఇప్పుడు ఈ మనసును నలగొట్టాలంటే, ఈ మనసు యాక్టివ్గా ఉండకుండా ఉండాలంటే శరీరమే సహకారం. ఇప్పుడు మీరు ఆలోచించండి, బాగా భోజనం చేసిన తర్వాత మీకు ఏం చేయాలనిపిస్తుంది? ఆకలితో ఉన్నప్పుడు ఏం చేయాలనిపిస్తుంది? ఆకలితో ఉన్నప్పుడు ఆకలి తీర్చుకోవాలనిపిస్తుంది. మరి భోజనం చేసిన తర్వాత ఏమంటే ఫ్లెక్స్లు అన్నీ కట్టాలండి, రెండని షడ్రకన్నా అన్నాడు అనుకోండి, మంచి బిర్యానీ పెట్టిన తర్వాత పదర కడదామన్నాడు ఏమంటాడు? ఏదో కొంచెం కుర్రాళ్ళు కాబట్టి యాక్టివ్గా ఉండి వెళ్తారండి. మిగతా వాళ్ళ సంగతి ఏంటి? ఏందన్నా మంచి భోజనం పెట్టు. ఇప్పుడు పొద్దున్న మటన్ పెట్టాడు, ఇప్పుడు ఏం చేయాలి? ఏమంటే గట్టి తినేసిన తర్వాత ఏమవుతుందో తెలుసా? ఇద్దరు నలుగురిలా కనబడతారు. అదే కదా, ఇల్లు కడుపు నిండిపోయింది అనుకోండి, ఎదరున్నాడు ప్రధానమంత్రి అని నాకు అనవసరం, ఇప్పుడు నేను పడుకోవాలి. అవునా కదా? ఇప్పుడు పౌలు గారు నలగొట్టుకుంటున్నాను అన్నాడు. నలగొట్టుకోవడం అంటే అవయవాలు పోవడం కాదండి, అవయవాలు కాదండి.
నీ శరీరంలో ఉంటున్న ఆ అవయవాలలో ఉంటున్న ఆకలి ఉందే, దాన్ని నలగొట్టాలి. అది ఇక్కడ కడుపు నిండితేనే కదా అన్నీ వస్తున్నాయి. కడుపు నిండలేదా ఎలా ఉంటుంది అంటే మొహం మీరు ఆలోచించండి. అన్నం తినని అత్తగారు ఎలాగుంటారు, అన్నం తినేసిన తర్వాత అత్తగారు ఎలాగుంటారు? అవునా? అన్నం తినకముందు ఏ అమ్మాయి ఎప్పుడు పెడతావు అమ్మాయి, ఎప్పుడు పెడతావు అమ్మాయి, షుగర్ అసలే. అన్నం తినాక పడుకుంటుంది. ఇప్పుడు వెళ్ళి బాబుగారి సొమ్ము కదా పడుకుంటుంది. ఏమండి, ఒక మాట మాట్లాడుతున్నావంటే నీలో ఉన్న బలమేగా కారణం. నీ కడుపు సంతృష్టిగా ఉందనే కదా నీ కారణం. అందుకే పోద్ది పెద్దలో మాట, నోరు నిండితే ఎన్ని మాటలైనా వస్తాయి, నోరు నిండినోడికి ఎన్ని మాటలైనా వస్తాయట. అంటే ఈ శరీరాన్ని మనం సుఖపెడుతున్నాం. ఆ సుఖపెట్టడం వల్లనే మనకు కోరికలు కలుగుతున్నాయి. ఆ కోరికల వల్లనే మనం తప్పులు చేస్తున్నాం. ఇప్పుడు తప్పులు మానేయాలంటే శరీరాన్ని కంట్రోల్ చేయాలి. శరీరాన్ని కంట్రోల్ చేయాలంటే కోరికలు రాకుండా చేయాలి. కోరికలు రాకుండా చేయాలంటే మనసు ప్రశాంతంగా ఉండకుండా చేయాలి. మనసు ప్రశాంతంగా ఉండకుండా చేయాలంటే ఒంటికి చెమట పట్టాలి. ఇందాక దాకా చూడండి ఎంత చక్కగా వింటున్నారో. ఇప్పుడు కాళ్ళు ఎలా ఊపుతూ తింటున్నారు. ఎందుకని? చల్లగా తగులుతుందిగా. అవునా? శరీరం నుంచి చెమట వస్తే మనిషి ఆలోచన పెరుగుతుంది. శరీరం సుఖపడిందా ఆలోచన కూడా మందగిలుతుంది. కనుక ఈ శరీరాన్ని నలగొట్టాలి. ఎలా నలగొట్టాలో 2-3 వచనాలు చూద్దాం బైబిల్లోంచి. ఏమండి, నా శరీరం నలగొట్టుకుంటున్నాడు అన్నాడుగా. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యానికి వెళ్ళిపోయి 40 దినములు 40 రాత్రులు ఉపవాసముండిన తర్వాత ఆయన ఆకలి కొనగా అన్నాడు. చూడండి, ఎప్పుడు వచ్చిందట ఆకలి? ఉపవాసం. ఏమంటే ఇన్ని రోజులు ఉపవాసం చేస్తే ఎలా ఉంటుంది మనకి? ఒకటే ఆలోచన, చేద్దామండి, ట్రై చేద్దాం. ఈ మాటలు చచ్చిపోతామండి 40 రోజులు అంటే అంతే. ఒక్క పూట ఉపవాసం చేసి చూడండి, చాలా మార్పులు ఉంటాయి. నేను మొన్న మా ఫ్యామిలీ అంతా ఊరు వెళ్ళారండి. 15 రోజులు ఉపవాసం చేశారండి. ఓన్లీ నైట్ టైం ఒకటే 5కి భోజనం చేసేవాడిని అంతే. మళ్ళీ రేపు 5 గంటలకు భోజనం. 15 రోజులు చేశానండి. చాలా బాగుందండి, అనుభవం చెప్తున్నాను. పొద్దున్నే తినేసి, మధ్యాహ్నం తినేసి, ఒళ్ళు పెంచుకొని, కోరికలు పెంచుకొని, ఏమంటే సుఖపడి దేవుడికి దూరం అయిపోయేది మనమే. మార్చండి, దీన్ని మార్చండి. ఉపవాసం అంటే కడుపు మార్చుకొని దేవుడి దగ్గర ఉండటం. ఉపవాసం అంటే కడుపు మార్చుకొని దేవుడికి దగ్గరగా ఉండటం. ఉపవాసం అంటే కడుపు మార్చుకొని దేవుడికి దగ్గర, ఉపవాసం దేవుడికి దగ్గరగా ఉండటం అని అర్థం. ఆలోచించండి. బైబిలులో ఇప్పుడు మీకు కనబడుతున్న భక్తులందరిని ఒకసారి చూడండి. అందరూ ఏం చేశారు? ఏలియా ఉపవాసం చేశాడా? నువ్వెందుకు చెయ్యు? ఇర్మియా ఉపవాసం చేశాడా? నువ్వెందుకు చెయ్యు? మోషే ఉపవాసం చేశాడా? నువ్వెందుకు చెయ్యు? నువ్వు ఆదివారం చెయ్యు, సోమవారం చెయ్యు, మంగళవారం చెయ్యు, బుధవారం చెయ్యు, గురువారం చెయ్యు, శుక్రవారం చెయ్యు, శనివారం చెయ్యు. అన్నీ మేయటమే తప్ప చేయటమే లేదు. వారం అంతా వేసేస్తామా? మేయటం అండి. మరి ఏది తెలియనట్టు చూస్తుంటే నాకు డౌట్ వచ్చింది. ఓహో, టైం అయిపోయిందా? మనకు మేయటం వచ్చింది, ఉపవాసం చేయటం రాలేదు. కానీ యేసుప్రభు ఎన్ని రోజులు చేశాడట? 40 దినాలు చేసిన తర్వాత వచ్చాడట అపవాది. ఏమంటే అన్ని రోజుల తర్వాత ఎందుకు వచ్చాడు? ఫస్ట్ రోజు ఎందుకు రాలేదాడు? ఫస్ట్ రోజు ఎందుకు రాలేదు? రెండో రోజు ఎందుకు రాలేదు? 40 రోజుల తర్వాత ఆకలి వేస్తుంటే ఆకలి కోసం రొట్టె తీసుకొచ్చి ఇచ్చాడా, రాయి తీసుకొచ్చి ఇచ్చాడా? రాయి తెచ్చాడు. అంటే ఆకలితో ఉండి రాయిని రొట్టెగా మార్చుకొని తినేస్తాడనే కదా. అంటే ఆలోచించండి, నీ చేత తప్పు చేయించాలంటే నీ గురించి బాగా దెయ్యానికి తెలిసినంత బాగా ఎవరికి తెలియదు. మనిషి గురించి దెయ్యం సాక్ష్యం వింటారు ఒకసారి చూడండి. యోబు గ్రంథము 2వ అధ్యాయం. బాగా చెప్పుద్దండి దెయ్యం. యోబు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. అపవాది చర్మము కాపాడుకొనుటకై చర్మమును, తన ప్రాణాన్ని ఒక మనిషి కాపాడుకోవటానికి
తనకు కలిగిన యావత్తును నరుడిస్తాడు. అంటే ప్రాణం అంటే వాడికి అంత ప్రీతి. ప్రాణం కాపాడుకోవడానికి పక్కోడు ప్రాణమైనా తీసేస్తాడు. చర్మము కాపాడుకోవడానికి ఏం చేస్తాడట? మరి ఆడి చర్మమో పక్కోడి చర్మం ఒలిచి ఇచ్చేస్తాడో. అవునా? ఏదైనా దెయ్యానికి ఒక విషయం అర్థమైంది, వీడు బాగుండాలంటే పక్కోడిని ఏమైనా చేసేస్తాడు. ఏమంటే దెయ్యానికి ఎంత బాగా ఎలా తెలుసు? మనం మహా అంటే ఎంతమందిని చూసుంటాం అంటే ఒక 100 మందినో 200 మందినో చూసుంటాం, అంతేనా? వాళ్ళలో అందరి మనసు ఎంత తెలుస్తుంది మనకి? 10 మంది మనసు తెలుస్తుందేమో గట్టిగా మాట్లాడితే. మరి దానికి ఇప్పటి నుంచి అనుభవం, ఆదాము దగ్గర నుంచి అనుభవం. ఆదామును చూసింది, కయ్యను చూసింది, హేబేలును చూసింది, భయంకరులు అందరినీ చూసింది. మనిషి ఎలా అయితే పాపం చేస్తాడో, ఏ టెక్నిక్ ఉపయోగిస్తే పాపం చేస్తాడో దానికి బాగా. ఏమంటే 100 బాల్స్ ఇచ్చారు అనుకోండి, ఒక్క బాల్కి కూడా అవుట్ చేయమా? అవునా? ఒక్క బాల్కి అవుట్ అవుతావు నువ్వు. దెయ్యం కూడా అలాంటిదే. నువ్వు డబ్బుకు లొంగో, వేరే దానికి లొంగుతావు. పదవికి లొంగో, వేరే దానికి లొంగుతావు. అధికారానికి లొంగో, వేరే దానికి లొంగుతావు. స్త్రీకి లొంగో, వేరే దానికి దొంగతావు. భోజనానికి లొంగో, వేరేటికి లొంగుతావు. ఒక ఆవిడికంటే బంగారం అంటే పిచ్చండి. అంటే దేనికి లొంగింది? బంగారం. నాకు తెలిసిన ఒక ఆవిడ ఉండేదండి, మంచం మీద ఉంది, చచ్చిపోయే పొజిషన్లో మంచం మీద ఉంది. లోపలికి వెళ్ళాను, ప్రార్థన చేసే సమయానికి లోపలికి వెళ్ళాను. అయ్యా కింద కింద బిల్లలు పడిపోయినాయ్యా, డబ్బులు పడిపోయినాయ్యా అంటుంది. అదేంటమ్మా ఇక్కడ ఏం పడలేదు కదమ్మా అంటే, అదిగోనయ్యా అన్ని బిల్లలు కనబడుతుంది కదా, అన్ని డబ్బులు కనబడుతున్నాయి కదా అంటుంది. అంటే ఏంటి అర్థం? పడేసింది. కనుక ఉపవాసం అనేది చాలా అవసరం. ఒక మాట చూద్దాం, లూకా సువార్త 2వ అధ్యాయం. ఇక్కడ ఒక స్త్రీ ఉంటుందండి, చాలా గొప్పది. ఆమె చూసి ముగించుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 36. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయునైన అన్న అను ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వము మొదలుకొని 7 సంవత్సరాలు తన భర్తతో కాపురం చేసి, ఆ తర్వాత ఆయన చచ్చిపోయాడండి. బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు వెధవరాలై ఉండి దేవాలయాన్ని అస్సలు వదలట్లేదట. ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. ఎవరండి ఈవిడ? అన్న. నేను మాట అడుగుతానండి, నిజంగా కడపలో అన్నలుంటే, అన్న లాంటి స్త్రీలుంటే ఇక్కడ ఎంతమంది కూర్చుంటారు? ఇంకెక్కువ కూర్చుంటారా? నిజంగా చెప్పండి. మన సంఘాలన్నింటిలో అన్నాలు లేరు. సమూయేలును పెంచిన హన్నా లాంటి వాళ్ళు కూడా లేరు. మరి ఎవరున్నారు? స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. హన్నా అట 84 సంవత్సరాలు విధవరాలుగా ఉందటండి. పాపం ఎందుకు చేయలేదు ఆవిడ? యెరూషలేములో ఎక్కడ పురుషులు లేరా? ఏమంటే హన్నా శరీరం బలహీనమైంది కాదా? ఎందుకు తప్పు చేయలేదు ఆవిడ? పవిత్రంగా ఉండటానికి భర్తను చేసుకోకుండా పెళ్ళయిన తర్వాత ఎంతకాలం అండి? 7 ఏళ్ళటండి భర్తతో ఉంది, చనిపోయిన తర్వాత. ఆయన ఆ తర్వాత నుంచి అచ్చంగా సేవలో. ఏ సేవ ఆవిడది? దేవాలయం విడిచిపెట్టకూడదు, ఫిక్స్. పాపం చెయ్యకూడదంటే దేవాలయం వదలకూడదు, సేవ వదలకూడదు. పాపం చేయకుండా ఉండాలనుకుంటున్నావా? దేవాలయంకి రా. దేవాలయమును విడువక ప్రార్థనలతో ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు, రేయి పగలు అంటే ఇంకెన్నాళ్ళు ఉపవాసం చేసిందండి ఆవిడ? ఉపవాసం ఎందుకు? నిన్ను అణుచుకోవటానికి. సేవ ఎందుకు? నిన్ను అణుచుకోవటానికి. ప్రార్థన ఎందుకు? నిన్ను అణుచుకోవటానికి. నిన్ను అణుచుకుంటేనే నువ్వు పాపానికి దూరంగా అంటావు. మరి ఇప్పుడు అణుచుకుంటున్నావా? ఉప్పొంగుతున్నావా? ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం కదా, కంచం నిండా మంచి మొక్కలు. తమ్ముడిని అడిగాను, ఏంటి కడప ఫేమస్ ఏంటి అని అడిగాను. అడిగితే నాటుకోడి రాగి సంగటి అంటున్నాడు. సరే ట్రై చేద్దాం అన్నాను. ఏమండి, మనిషి ఆహారం చూస్తే ఆగలేడండి, మింగేస్తాడు. తర్వాత శరీరం వలన మత్తు కలుగుతుంది. మత్తులు అపవాదికి బానిసైపోతాం. ఇంకొక విషయం చెప్పనా? పాపం మనం ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాం అంటే, మనం ఎలా కోరుకుంటామంటే ఈ రోజుతో పాపం చేయకూడదుగా, ఆ మైండ్ ఎక్కువ ఉంటుందండి. అస్సలు ఆ మైండ్ తప్పు. నువ్వు పాపం ఒక్క రోజు నుంచి స్టార్ట్ చేయలా,
చిన్నప్పటి నుంచి ట్రైనింగ్ తీసుకున్నావు దాని దగ్గర. వీడికి అబద్ధాలు ఎప్పటి నుంచి అలవాటు? చిన్నప్పటి నుంచి. మరి పెద్ద పోయిగానే ఎలా మానేస్తాడు? ఏమంటే 3 ముళ్ళు వేయగానే అమ్మ ఇంకొద్దు నాన్న ఇంకొద్దు అని మర్చిపోతారు ఆడపిల్లలు. లేదు, చిన్నప్పటి నుంచి వాళ్ళతో పుట్టారు, వాళ్ళతో పెరిగారు, వాళ్ళ మీద ప్రేమ ఉంటుంది వాళ్ళకి. 3 ముళ్ళు వేసి నువ్వు మీ అమ్మ నాన్న వదిలేసి మీ భార్య వెనక వెళ్ళిపోతావా? నేను ఎందుకు వెళ్తాను? నేను వెళ్ళను. మా అమ్మ మా నాన్న. మరి ఆవిడికి వాళ్ళ అమ్మ వాళ్ళ నానే. నిన్ను చూసుకుంటుందని ఆవిడ ఎలా అనుకుంటుందో వాళ్ళని చూసుకుంటావని నువ్వు కూడా ఆలోచించాలి. అంతే కదండి. భార్య భర్త ఇద్దరు ఒకటయ్యారు, మరి కుటుంబాలు కూడా ఒకటి అవ్వాలి కదా. కొడుకు లేని బాధ అల్లుడు తీర్చాలి, కూతురు లేదన్న బాధ కోడలు తీర్చాలి. ఈ 2 జరగని పనులు. మా అత్తగారు నేను అమ్మని పిలుస్తానండి. వాళ్ళకి మగపిల్లలు లేరు, నన్ను పెద్ద కొడుకుగా చూసుకుంటా. దేవుడికి స్తోత్రం. కనుక ఒక మనిషి పాపం చేయటానికి చిన్ననాటి నుంచి ప్రయత్నిస్తున్నాడు. ఇప్పుడు మనం సీనియర్లమండి, తెలుసా? మీరు ఎందులో సీనియర్లు అండి అంటే మేము రైల్వేలో సీనియర్ ఎంప్లాయీ అండి అంటాడు. మీరు ఎందులో సార్? నాది బ్యాంక్లోనండి. బ్యాంక్లో అబ్బో నా సర్వీస్ ఎంతో తెలుసా? 50 ఏళ్ళు నా సర్వీసు. ఇప్పుడు పాపంలో మీ సర్వీస్ ఎంత? నీకు 20 ఏళ్ళా? అబ్బో 20 ఏళ్ళ సీనియారిటీ. 30 ఏళ్ళ? 30 ఏళ్ళ సీనియారిటీ. 50 ఏళ్ళ? 50 ఏళ్ళ సీనియారిటీ. 70 ఏళ్ళు అండి పాపం చేయడంలో. ఏమనుకున్నారు? మంచి మెయిన్ సీనియారిటీ నేను. మరి ఎలా పోద్దండి? తాగుడే పోవట్లేదండి, అవునా కదా? తాగుడే మానట్లేదు కదా. సిగరెట్ ఎంత ఉందంటే సిగరెట్టే మానట్లేదు కదా. జోదమే మానట్లేదు కదా. మరి పాపం ఎలా మానేస్తావు? అది పెద్ద అనకొండ. దాన్ని కొట్టాలంటే ఒక్క దెబ్బతో చావదు. నీ జీవితం అంతా దానితో పోరాడుతూ పాపం లేని వ్యక్తిగా ఒక రోజు నువ్వు నిలబడాలి. ఇక నుంచి ఈ ప్రార్థన చేయడం మానేయండి. ఏంటి ఆ ప్రార్థన అంటే, తండ్రి నన్ను మార్చు. చాలామంది ఈ ప్రార్థన చేస్తున్నారా లేదా? ఏమండి, పాపాలు తీసేసిన వాడిని చిటికేస్తే నేను మార్చలేడా? మార్చగలడు కదా. మరి ఎందుకు మార్చట్లేదు ఆయన? నీ పాపంని ఆయనే తీసేసి, రక్షణ ఆయన ఇచ్చేసి, నీకు తిండి ఆయనే పెట్టి, ఆయుష్ ఆయన అయితే నీ గొప్ప ఏంటి? అన్నీ నేను చేస్తాను రా, పాపం చేయకుండా నువ్వు నిలబడు. నీ గొప్పతనం అదే. పరలోకం వెళ్ళిన తర్వాత నేను ఏంటి 14 రోజులండి ఒక మీటింగ్కి 500 ఇచ్చాను అనుకో, ఆ రోజు రాత్రి నీకు భోజనం పెట్టాను, 500 కట్టు. అంతే కదా. నువ్వు దేవుడు భోజనం పెడుతున్నాడు, ఆయన కోసం సేవ చేస్తున్నావు. యేసుప్రభు ఏమన్నాడు? చేయవలసినవన్నీ చేసేమన్నాడు? మేము నిష్ప్రయోజనమైన దాసులం, మేము చేయవలసిందే చేసాం. ఎక్కువేమి అంటే భోజనం పెడుతున్నాడు, దేవుడి కోసం పని చేస్తున్నాం, అంతే. లెక్క సరిపోయింది. మరి నువ్వు ఎక్కువ చేసింది ఏంటి? మనం ఎవరం ఎక్కువ చేయట్లేదండి. మనం చేయాల్సింది ఒకటే. నువ్వు దేవుడి పని చేయకపోయినా దేవుడు ఏమనుకోడు, కానీ పాపం మాత్రం చేయొద్దు. అలా చేయకుండా ఉండాలంటే రాత్రికి రాత్రి జరిగే పని కాదు అది. ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్కటి ఎవరెవరు ఏ లోపాలతో ఉన్నారో ఆ లోపాలను గుర్తించాలి. మంచి మందు వేయాలి, ఆ గాయాన్ని కడగాలి, దానికి ఫస్ట్ ఎయిడ్ చేయాలి, యాంటీబయాటిక్ వేయాలి. ఒక గాయం మానాలంటే టైం పట్టుద్దా? మరి పాపం నువ్వు చేయకుండా ఉండాలంటే? బైబిల్లో ఉన్న భక్తులందరిని ఆలోచించండి, పాపం చేయకుండా బ్రతికారు. ఓకే, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృపగలిగిన మా దేవా, వందనాలు తండ్రి. తండ్రి, మా జీవితంలో ఏది జరిగినా మీరు మమ్మల్ని ఎలా చూడాలనుకుంటున్నారో, మరణం మా దగ్గరకు రాకముందే మేము ఆ స్థితిలో మీకు కనిపించాలి తండ్రి. మేలైన మాటలు మాకు రాసిచ్చారు. ఈ మాటలు చదువుకుంటూ మమ్మల్ని మేము బలపరుచుకుంటూ పరలోకానికి వచ్చే దారిలో మా ఒక్కళ్ళ వలన ఏది జరగదు తండ్రి. మమ్మల్ని నిలబెట్టడానికి కొందరు, మాకు బలం ఇవ్వటానికి కొందరు, మమ్మల్ని నడిపించడానికి కొందరు, అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఇదిగో తండ్రి, ఈ ప్రాంతంలో, ఈ కడప ప్రాంతంలో ఇదిగో నీ పిల్లలందరినీ ఒక చోట చేర్చిన నాయకుడిగా నిలబడి అందరి చేతులు పట్టి నడిపిస్తున్న షడ్రకన్నను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎంతో కష్టపడితే కానీ ఒక ఆత్మ రాదు. మరి నీ బిడ్డ ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని నిందలు అవమానాలు భరించాడో, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో, ఎంత మానసిక క్షోభ పడ్డాడో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపాడో. ఇదిగో ఈ కొంతమందిని ఇచ్చారు నాయన. అపవాది ఎప్పుడు చక్కగా ఎదుగుతున్న ప్రతి సంఘాన్ని కూలదోయాలనుకుంటుంది.
అందుకు అనుగుణంగా ఎవరుంటారో చూసుకుంటుంది, వాళ్ళలో ప్రవేశిస్తుంది, మొక్కలు చేయటానికి చూస్తుంది. రక్షించే మీ పనిలో ఉన్నాడు మీ కుమారుడు. తండ్రి, ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం దయచేయండి. ఆమెను ప్రేమించి బిడ్డలుగా ఇచ్చిన తల్లిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే అన్నయ్య యొక్క భార్య గారిని జ్ఞాపకం చేసుకోండి, ఆవిడ కూడా మంచి ఆరోగ్యం దయచేయండి. మీరు ప్రేమించి ఇచ్చిన బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా నాయన, ప్రతి సేవకుడికి ఆత్మీయులంటే ఎంతో ప్రేమ, దైవ సేవకులకు ఎంతో గౌరవిస్తూ ఉంటారు. అలా ఆత్మీయులుగా నీ పిల్లలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మా శరీరంలో బలం ఉండటం వలన, అహంకారం ఉండటం వలన మాకు ఇష్టమైంది చేస్తున్నామే కానీ బలం లేనప్పుడు, సహాయం లేనప్పుడు ఈ 2 చేతులు తండ్రి అని మిమ్మల్ని కోరుకుంటాయి, ఈ 2 కనులు దీనంగా మిమ్మల్ని చూస్తాయి. ఈ సంఘములో ఉన్న బిడ్డలందరికీ అట్టి స్థితిని దయచేయండి. పాపము చేయకుండా మేమందరము మమ్మల్ని మేము నిరూపించుకోవటానికే అపవాదిని ఇంకా మీరు ఉంచారు తండ్రి. అపవాది వేసే ప్రతి చిక్కుముడి సులువుగా మేము పడిపోకుండా యుక్తిపరులుగా మేము ఉండటానికి సహాయం చేయండి తండ్రి. అత్యంత ప్రమాదకరమైన లోకంలో మేము ఉన్నాం. మీ ప్రేమను తెలుసుకోవటం పక్కన పెడితే తండ్రి, ఈ లోక మాయలో ముందు తెలుసుకుని వాటిలో పడిపోతున్నాం. సహాయం చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను నాయన. ఈ కార్యక్రమం ద్వారా ఎందరైతే నీ మాటలు వింటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ఉన్న చిన్నవారిని మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ మీ పనిలో ఉండేవారుగా, ప్రతి ఒక్కరూ ప్రార్థించేవారుగా తండ్రి. ఇంత పెద్ద సంఘం అంటే లోపాలు ఖచ్చితంగా ఉంటాయి తండ్రి, ఎందుకంటే మనిషి అంటేనే లోపం. మరి లోపాలతో ఉన్న నీ పిల్లలు ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు హత్తుకుంటూ, ఇదిగో మేము పడిపోయాము అనగానే 10 మంది వచ్చి నిలవబెట్టి ముందుకు నడిపించేవారిగా అందరి మనసును ఉంచండి తండ్రి. నాయన, పడిపోవడం చాలా సులువు, నిలబెట్టడానికి చాలా గొప్ప మనసు కావాలి తండ్రి. ఆ గొప్ప మనసు ఈ సత్యవాక్యం వింటున్న పిల్లలందరికీ కలిగి ఉండాలని కోరుతున్నాను నాయన. మమ్మల్ని రక్షించడానికి మీరెప్పుడు మీ సహాయం చేస్తూనే ఉంటారు తండ్రి. మమ్మల్ని నిలబెట్టడానికి మీ సహాయం కోరుకుంటున్నాం తండ్రి. మీరు మారిచ్చితే మేము సులువుగా మారిపోతాం, కానీ మళ్ళీ అంతే సులువుగా తప్పు చేస్తాం. మాకు మేము మార్చుకోవాలని మీరు కోరుకుంటున్నారు. మాకు మేము మార్చుకోవటానికి అన్ని విధాలుగా ప్రయత్నిస్తూ ఉండగా సహాయం చేయమని కొన్ని మాటలు పిల్లలకు తెలియజేస్తాను. మరిన్ని మాటలు దైవ సేవకులు మీ పిల్లలకు నేర్పుతారు తండ్రి. అట్టి జ్ఞాన వివేకములను అందరికీ దయచేయమని, ఇంత మంచి వాక్యమును మాకు నేర్పి మమ్మల్ని నిలబెట్టిన మా ఆత్మీయ తండ్రి జయశాలి గారిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ సత్యం కొరకు ఎందరైతే పరుగులు తీస్తున్నారో, ప్రయాణాలు చేస్తున్నారో, కుటుంబాలను వదిలేసి కష్టపడుతున్నారో, వారి కష్టార్జితాన్ని దేవుడికి ఇస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. మరొకరికి ఆదర్శంగా మా జీవితం ఉండటానికి సహాయం చేయమని, ఏ బిడ్డ హృదయం అయితే ఈ మాటలతో నిండి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికి సిద్ధపడుతుందో వారికి మీ సహాయం దయచేయమని కోరుతూ, మమ్మల్ని పిలిచి ఆహ్వానించి గౌరవించి ఆతిథ్యం ఇచ్చిన షడ్రకన్న కుటుంబాన్ని దీవించమని, వారికి రావలసిన ప్రతిఫలాన్ని అనుగ్రహించమని కోరుతూ, మాపై చూపించిన ప్రేమను తగిన సమాధానాన్ని కుటుంబంపై అనుగ్రహించమని, సమాధానముని కుటుంబానికి తెలియజేస్తున్నాను తండ్రి. దీవెన వారికి అనుగ్రహించమని కోరుతూ, క్రీస్తు వారి శ్రేష్టమైన, ఉన్నతమైన, పవిత్రమైన నామమున మీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మంచిది ప్రియులరా, అమూల్యమైనటువంటి మాటలు మనం విన్నాం. మరి వాస్తవంగా ఎవరూ నిద్రపోలేదు, చక్కగా అందరూ వాక్యం విన్నారన్న. ఎందుకంటే మంచి వాక్యం చెప్పావు కనుక అందరూ కూడా మంచిగా విన్నారు. అంటే మీ వాక్యం నిద్ర లేపిందనమాట. మరొకసారి సంఘం తరఫున అన్నయ్య గారికి ప్రభు పెట్టిన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే మీ అందరికి కూడా పాఠం అయిపోయిన తర్వాత ఆ పాఠంలో నీతి చెప్తా ఉంటా, కరెక్టేనా? ఓకే, ఈరోజు కూడా ఒక 4 మాటలు రాము చెప్పినటువంటి ప్రసంగంలో నీతి చెప్తాను. మొదటగా సేవకుడు పుస్తకం పేరు చెప్తాడు, తర్వాత అధ్యాయం చెప్తాడు, తర్వాత వచనము చెప్తాడు. కానీ ఎవరు కూడా సామాన్యంగా తీయలేరు. తీసేది ఎవరని చెప్పినాడు? రోజు బైబిల్ చదివేవాళ్ళే బైబిల్ బాగా టకమని తీయగలరు. మిగతా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు?
ఆ మూల నుంచి ఈ మూలకు, ఈ మూల నుంచి ఆ మూలకు, బర్రని ఈ పక్కకి, బర్రని ఆ పక్కకి తిప్పుతూనే ఉంటారు, కానీ ఆ పుస్తకం మాత్రం తీరు. అన్న ఈ పేతురు చెప్తే కీర్తనలు చూస్తూ ఉంటారు. ఇంకా తిప్పి 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 ఈసారికి తిప్పుతూ ఉంటే ఏమనుకుంటాడు సేవకుడు కూడా, రే అని అందరితో పాటు సైలెంట్ అయిపోయి ఏం చేస్తారు, కీర్తనలు చూస్తూ ఉంటాడు. ఒకడు నిర్గమకాండం చూస్తూ ఉంటాడు, ఒకడు ద్వితీయోపదేశకాండం చూస్తూ ఉంటాడు. చెప్పింది ఒకటి, ఆడ చదివేది. కారణం బైబిల్ సరిగ్గా రోజు చదవకపోవడం. అంటే ఈ పాఠం ద్వారా, అన్నగారు చెప్పిన పాఠం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? కూర్చో, ఏమి నేర్చుకోవాలండి? బైబిల్ రోజు చదవడం నేర్చుకోవాలి, సరేనా? ఇకపోతే రెండోది, తప్పులు మనం చేసి ఎవరి మీద నెడతాం? విన్నారా లేదా? అందరూ విన్నారు కదా. తప్పు మనం చేసి ఎవరి మీద నెడతాం? మ్యాక్సిమం ఇంకొకటి మీద నెడతాం. ఈరోజు నాకు బాగా అర్థమైతే, తప్పులు మనం చేసి ఇంకొకరి మీద, అంటే ఆదాముని అంటున్నాం కానీ ఆదాం ఒక నేరమే మోపాడంట, అంటే ఆదాం ఒక తప్పే చేశాడంట. ఏమండి, మనం ఎన్ని తప్పులు చేస్తానే ఉన్నాం? సుబ్రాయుడు కరెక్ట్గా చెప్పాడు, చేస్తానే ఉన్నాం. కానీ అక్కడ క్షమాపణ చెప్పాల్సింది పోయి, తప్పును సరి చేసుకోవాల్సింది పోయి మనం ఏం చేస్తున్నాం? అదో వాడి వల్లే నేను ఇలా. ఇక నుంచి ఆ మాట అనకుండా ఈరోజు నుంచి మనం ఏం చేయాలి? ప్రభువా, ఇంతవరకు ఏదో నేను తప్పులు చేశాను, వాస్తవం ఒప్పుకుంటున్నాను అని ఇక నుంచి చేయకుండా ఉండడానికి సిద్ధపడాలి. ఇకపోతే మూడోది, ఏమండి, పనిలో ఉండడం వల్ల బంధాలు పెరుగుతాయి, పనిలో లేకపోవడం వల్ల బంధాలు తెగుతాయని చెప్పాడు. ఏనా కరెక్టేనా? పనిలో ఉండడం వల్ల బంధం, దేవునికి మనకు బంధం ఏమవుతుంది? పెరుగుతుంది. పనిలో లేకపోవడం వల్ల దేవునికి మనకు బంధం తెగిపోవడమే కాకుండా మన కుటుంబ బంధాలు కూడా ఏమైపోతూ ఉంటాయి? తెగిపోతూ ఉంటాయి. పనిలోనోడు ఏం చేస్తాడు? పని లేని మంగళోడు చేసే పని అనేది పెద్దోళ్ళ సామెత ఒకటి ఉంది, అర్థమైందన్నా? పనిలో ఉన్నవాడు ఏం చేస్తాడు? ఇవన్నీ పట్టించుకోడు. పనిలో లేనాడు ఆయం మెట్ట, ఈఎం మెట్ట, వీళ్ళు ఆ మెట్ట, ఈ మెట్ట అని ఏమైపోతూ ఉంటాయి? బంధాలన్నీ తెంపుకుంటూ ఉంటారు. నిజంగా పనిలో ఉండడం వల్ల ఎంత మంచిదో కయీను గురించి చెబుతూ చక్కగా చెప్పాడు. కయీను తప్పు చేయకముందే దేవుడు చాలా మంచి సంగతులు వివరించిన సంగతి ఈరోజు నాకు బాగా ఆకట్టుకునింది రాము చెప్పిన మెసేజ్లో. అంటే తప్పు జరగకముందే దేవుడు మనకి ఏం చేస్తున్నాడు? ముందుగానే చెప్తున్నాడు, నైనా తప్పులు జరుగుతాయి, తప్పులు. మనం ఎంతన్నా కూడా ఎన్నది పక్కన పెడుతున్నాం, వినందాన్ని చేస్తున్నామండి. కాబట్టి ఈరోజు నుంచి మనం ఏం చేయాలి? సంఘంలో దేవుడు మనకు ముందుగానే చెప్తున్నాడు, నీకు ప్రమాదం ఉంది, పాతాళం అనే ప్రమాదం ఉంది కనుక ముందుగానే జీవితాలను వాక్యం ద్వారా సరి చేసుకో. ఓకే, ఇంకా 2 ఉన్నాయండి, ముగిస్తాను. ఇకపోతే 4వదిగా ప్రార్థనలో ఉండడని చెప్పాడు. అంటే శోధనలోకి ప్రవేశించుకుంటున్నట్లు మీరు ప్రార్థనలో ఉండండి. ప్రార్థనలో ఎందుకు ఉండమన్నాడు అనేది ఈరోజు ఇంకా నాకు బాగా క్లారిటీగా వచ్చింది. అంటే మనం తెలుసుకోలేని సంగతులు దేవుడు మనకు తెలియజేస్తాడు సంఘం ద్వారా, నానా విధమైన జ్ఞానం. నిజంగా రాము ద్వారా నేను చాలా సంగతులు నేర్చుకున్నాను ఈరోజు. శోధనలో ఎందుకు ప్రవేశించకుండా ప్రార్థన చేయమన్నాడంటే, ప్రార్థన అంటే దేవుని పిల్లరా ఒక పనిలో ఉంటాం. ఏ పనిలో ఉన్నా కూడా మిగతా పనులు చేయం. అలాగే దేవుని పనిలో ఉన్నప్పుడు మిగతా పనులు కూడా చేయం. ప్రార్థనలో ఉన్నప్పుడు మిగతా వాటి గురించి ఆలోచించాం కదా. ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుని గురించి ఆలోచిస్తాం, దేవుని మాటల గురించి ఆలోచిస్తాం, దేవుని సంగతుల గురించి ఆలోచిస్తాం, దేవునికి విన్నవించుకోవడం, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. నిజంగా అండి, మనకు ప్రార్థన తక్కువ, మిగిలిన పనులు ఎక్కువ. దేవుని పని కాదులేండి, దేవుని పని తగ్గిపోయింది మనకు బాగా. దేవుని పని బాగా తగ్గిపోయింది, మన పనులు ఎక్కువైపోయాయి. దేవుని పని ఇప్పుడు పబ్లిక్ మీటింగ్స్ లేవు, ఏం పనులు సరిగ్గా లేవు, సువార్తలు లేవు, ఏం లేవు. ఏదో మంగళవారం ఒకరోజు, అది కూడా వస్తే వస్తాం, లేకపోతే శుక్రవారం ఒకరు. ఈరోజు ఎంతమంది రాలేదు రవన్న? ఈరోజు పేర్లు రాసుకున్నా. ఎవరెవరు చర్చికి రాలేదో వాళ్ళ పేర్లన్నీ రాసి నాకు ఇవ్వు. రవన్న బాధ్యత నీకు ఇది. ఎవరెవరు చర్చికి రాలేదో నాగేశ్వరరావు నాకు ఫోన్ చేసి, నాగరాజు చర్చి అయిపోయిన తర్వాత నాకు ఫోన్ కలిపివు. కూరకు 5 గంటలకి వచ్చినాడు చెన్నూరుకి. 5 గంటలకు కూరకు వచ్చినాడు, ఆడ పొట్టేలు మాంసం తీసుకున్నాడు. వీడికి ఎందుకు రాలా? అంటే ఏది ముఖ్యం అతనికి? కూర ముఖ్యం.
కన్న తండ్రి ముఖ్యం కాదు. చూసావా ఏ స్థితికి వస్తున్నారు వీళ్ళంతా? చర్చికి ఎందుకు రాలేదు? అది పనిగా చెప్పేసి వచ్చాను నేను. దేవుని పిల్లలారా, ఇక నుంచి మన సంఘంలో కూడా ఒక పని చేద్దాం అనుకుంటున్నాను. వారానికి ఒక రోజు, అంటే ప్రారంభంలో ఉదయం నుంచి మధ్యాహ్నం 3 వరకు, 9 నుంచి మధ్యాహ్నం 3 వరకు ప్రార్థనలో ఉండిపోవాలి అందరూ. ఏదో ఒక రోజు పెట్టాలనుకుంటున్నాను. ఏదైనా వస్తూ ఉంటుంది కదా, బక్రీదు, బకెట్, ఎన్ని ఏదో ఒకటి పండగలు వచ్చినప్పుడు ఆ రోజు ఏం చేయాలి? మనం ప్రార్థనలో ఇక్కడ కూర్చుంటే సరిపోతుంది. మంచి సలహా ఇచ్చినావన్నా, నీకు వందనాలు ప్రభు పెట్ట. అలాగే ఇకపోతే దేవుని వర్లరా, అందం మోసకరం. అందం గురించి మాట్లాడేవన్నా చాలా బాగుంది. విషయం ఏంటంటే, అంటే మన అందాన్ని మనం చూసుకుంటున్నాం కానీ లోపల ఉన్న అందం ఎవడికి కనపడటం లేదు. మంచి పాయింట్. మనం బయట ఉన్న అందం, తెల్లగా ఉన్నాం, ఎర్రగా ఉన్నాం, బుర్రగా ఉన్నాం, పొడుగ్గా ఉన్నాం, పొట్టిగా ఉన్నాం, అలా ఉన్నాం అని అలా 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 అంటున్నారు అందరూ. ఓకే, కాదనడం లేదు, మంచిది. లోపల ఎలా ఉన్నావు? లోపల అందం ఎలా ఉందంటే భయంకరంగా ఉంది అంటున్నాడు. చాలా బాగుందండి. కానీ ఒకరోజు ఏమండి, మనం ఎంత బాధపడతామో తెలుసా? అందం మోసకరం. ఈ సంగతి ఎప్పుడు అర్థమవుతుంది? పాతాళానికి వెళ్ళిన తర్వాత, అరే నా అందం నన్ను ఏం చేసింది. అది ఇక్కడ మోసం గురించి కదా మాట్లాడేది. ఆత్మ అంటే మనం ఆలోచిస్తాం, నా అందం నన్ను ఏం చేసింది, మోసం చేసిందని ఆ రోజు బాధపడతాం. దేవుని పిల్లరా, అందంగా ఉండాల్సింది ఆత్మ, శరీరం కాదు. శరీరం కేవలం శవానికి మనం ఏం చేస్తున్నామంటే, దాన్ని ఏమంటారు, శవానికి అంటే మేకప్. ఏమండి, మేకప్ ఒకరోజు ప్యాకప్. దేవుని పిల్లరా, అందం ఆత్మకనే సంగతి ఈరోజు గుర్తు చేసినందుకు అన్నగారికి వందనాలు. ఇకపోతే చివరికి ఒక మాట చెప్తాను, అంటే ప్రసంగంలోని సారాంశం, ఒక నీతి మీకు చెప్తున్నాను. యేసుక్రీస్తు వారికి కొండ మీద ఉన్నప్పుడు ఏమండి, కొండ మీద ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు అంటారు. ప్రియులరా, బాగా ఆలోచించండి, ఒక మాట చెప్తాను. అలా ఉపవాసంలో ఉన్నప్పుడు సాతాను ఏం చేసిందంటే రాయి తీసుకొచ్చి రొట్టెగా చేసుకొనింది కదా. ఎందుకనింది ఆ మాట? దేనికనింది ఆ మాట? యేసుక్రీస్తు వారు ఏ పనిలో ఉన్నాడు? దేవుని పనిలో ఉన్నాడు. ఇంకా సాతాను తన కాలి కింద చితకు దొక్కే పనిలో ఉన్నాడు. కరెక్టేనా? కొండ మీద సాతాను చితకు దొక్కే పనిలో ఉన్నాడు. అంటే పనిలో నుంచి పక్కకి తప్పించడానికి ఏం తీసుకొచ్చింది? రాయి. అంటే తిండి. అంటే తిండి వలన మనిషిని ఏం చేస్తుంది? డైవర్ట్ చేయడానికి దేవుని వర్లరా రాయి తీసుకొచ్చింది. అంటే తనను తొక్కుతున్నాడని తెలిసి, తనను చితకు తొక్కుతున్నాడని తెలిసి తొక్కునివ్వకుండా వాడు కాపాడుకోవడానికి, వాడు చావకుండా వాడు కాపాడుకోవడానికి యేసుక్రీస్తు వారిని చంపడానికి వేసిన పథకం ఏంటంటే తిండి. ఈరోజు మనల్ని అందరినీ కూడా దేవునికి దూరం చేయడానికి వేస్తున్న పథకం ఏందో తెలుసా? అన్న క్యాంటీన్ పథకం ఉంది. సాతానుగాడు పథకం కూడా తిండే. ఆ తిండితో మనల్ని ఏం చేస్తున్నాడు? ఈరోజు చాలా మంది మందిరానికి రాకపోవడానికి కారణం ఏందో చెప్పమానండి. విజయన్న, దేనికినా మందిరానికి రాలా? ఏందన్నా సంఘ పెద్ద, నువ్వే చెప్పకపోతే ఎట్లా? చంద్రరాజా, మీరు సంఘ పెద్దలు. సంఘానికి రాకుండా పోవడానికి కారణం సంగటే కదా. అంతే కదా. తిండి అనేది మీ చేతిలో పెట్టేసింది. దీన్ని చూసుకోరా అన్నది. అడిగిపోతే ఏమొస్తుంది మీకు? దీన్ని చూసుకో. నాగేంద్ర, తిండి ఉంటే చాలు. దేవుడు అవసరంలే, ఇంకెవరు అవసరంలే. సాతాను యేసుక్రీస్తు వారిని బోల్ట కొట్టి చాలా చూసిందండి. దేవుని పిల్లరా, మీరందరూ జాగ్రత్తగా ఉండాలని దైవ సేవకుడిని పంపించి అమూల్యమైన సంగతులను ఈరోజు మనకు అందించాడు. గనక అందుకున్న మనం అందరం దేవుణ్ణి పొందుకునేంత గొప్పవాళ్ళుగా మారాలని కోరుకుంటూ, అందరూ తలలో ఉంచినట్టయితే మనల్ని మనం పరీక్షించుకొని రొట్టెలో చేవేద్దాం. ఇప్పుడు చెప్పిన ప్రసంగానికి తగినట్టు ఉన్నామా లేదా? ఇక నుంచైనా ఒకరి మీద నెపం మోపడం ఆపేసి ఏం చేయాలి? మనల్ని మనం సరి చేసుకునేదానికి దేవునికి చెంతకొచ్చి ప్రార్థనలో ఉండాలని, పనిలో ఉండాలని కోరుకుంటూ, మరొకసారి రాముగారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సంఘం తరఫున తెలియజేసుకు, అందరూ కూడా మీ కరతాల ధ్వనులతో అన్నగారిని అభినందించాలని కోరుకుంటూ
అందరూ కూడా తలలు వంచండి, పరీక్షించుకోండి. నేను తలలు వంచమంటే తలలు వంచాల. రేహానో కూర్చోవాలి, పిల్లలంతా ఎవరెవరు అల్లరి చేస్తున్నారో వాళ్ళ పేర్లు రాయండి. సంఘానికి రాని వాళ్ళ పేర్లు రవేణ రాయాలి, అల్లరి చేసే పిల్లల పేర్లు కూడా రాసి ఇవ్వాలి. ఓకే, మంచిది. అందరూ 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 తలలు వంచి తలలు ఎత్తకుండా ఒకరిని మనల్ని మనం పరీక్షించుకున్నాం.